Yeah, hi, good morning and good evening, everyone. Welcome back. So today is session 4. Yesterday we discussed permissions గురించి డిస్కస్ చేసాం. పర్మిషన్స్ అనేవి 3 టైప్స్: రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్. అండ్ ఎవ్రీ పర్మిషన్ కి ఒక నెంబర్ ఉంటుంది. సో ఈ పర్మిషన్స్ ని బట్టి మనం అక్కడ ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. సో రీడ్ యాక్సెస్ ఉంటే ఓన్లీ రీడ్ చేయగలం, రైట్ యాక్సెస్ ఉంటే అప్డేట్ చేయగలం ఫైల్ ని, ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉంటే రన్ చేయగలం, either కమాండ్ ఆర్ స్క్రిప్ట్ అన్నమాట. సో స్క్రిప్టింగ్ లో మనకి ఒక స్క్రిప్ట్ ని రన్ చేయాలి అంటే ఎగ్జిక్యూషన్ యాక్సెస్ ఉండాలి మినిమం. ఓకే, సో దాని తర్వాత మనం యూజర్ మేనేజ్మెంట్ గురించి. ఓకే, సో ఎలా మీరు పర్మిషన్స్ ని అప్డేట్ చేయాలి అంటే chmod అనే కమాండ్, అంటే చేంజ్ మోడిఫికేషన్స్ అనుకోండి. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు: యూజర్, గ్రూప్ అండ్ అదర్. ఎవరైతే ఆ ఫైల్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళు యూజర్ అవుతారు. గ్రూప్ అనేది, సో మనం ఎలా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే పర్సన్ డెవాప్స్ లో గ్రూప్ అయితే అతను రమేష్ ఏంటంటే ఒక ఫైల్ ని యూస్ చేస్తున్నాడు, క్రియేట్ చేస్తున్నాడు, బట్ గ్రూప్ కూడా అదే పర్మిషన్స్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే రమేష్ లీవ్ లో ఉన్నప్పుడు అదర్ పర్సన్ వర్క్ చేయాలి కాబట్టి. సో జనరల్లీ గ్రూప్ యాక్సెస్ అనమాట. అదర్స్ అనేది ఏంటంటే యూజర్ అండ్ గ్రూప్ కాకుండా ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదర్స్. అండ్ యూజర్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. యూజర్ మేనేజ్మెంట్ అనేది ఇది కామన్ కాన్సెప్ట్, ఇది లైనెక్స్ కే కాదు, ప్రతి చోట ఉంటుంది. దాంట్లో యూజర్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది, గ్రూప్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ యూజర్ ని క్రియేట్ చేసాం. కమాండ్ వచ్చేసి వెరీ సింపుల్, యూజర్ యాడ్ ఆర్ యాడ్ యూజర్, జనరల్లీ ఓఎస్ డిస్ట్రిబ్యూషన్ బట్టి. అండ్ పాస్వర్డ్ ని అప్డేట్ చేసాం. సో మనకి యూజర్స్ అందరూ వచ్చేసి ఈటీసీ పాస్వర్డ్ అనే ఫైల్లో ఉంటారు, ఇక్కడ ఎంట్రీస్ వస్తాయి. దాని తర్వాత గ్రూప్స్ వచ్చేసి గెట్ ఈఎన్టీ గ్రూప్స్ అనే కమాండ్ యూస్ చేస్తే మనకి ఈటీసీ గ్రూప్స్ అనే ఫైల్ లోంచి ఎంట్రీస్ వస్తాయి. ఓకే, సో బై డిఫాల్ట్ లైనెక్స్ అనేది పాస్వర్డ్ అథెంటికేషన్ ని డిసేబుల్ చేసి ఉంటుంది, మనం ఎనేబుల్ చేసాం అండ్ రీస్టార్ట్ చేసాం సర్వీస్ ని. అప్పుడు యూజర్ అనే అతను సిస్టమ్ ని యాక్సెస్ చేయగలడు బై యూజింగ్ హిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. దాని తర్వాత ఒక గ్రూప్ ని క్రియేట్ చేసాం. ఈ గ్రూప్ కి ఈ రమేష్ అనే యూజర్ ని మనం యాడ్ చేసాం. సో 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి, ప్రైమరీ గ్రూప్ అండ్ సెకండరీ గ్రూప్ అనమాట. సో యూజర్ మోడ్ అనే కమాండ్ ఏంటంటే మనం యూజర్ ని మోడిఫై చేస్తున్నాం బై యాడింగ్ హిమ్ ఇన్ టు ద డెవాప్స్ గ్రూప్ అనమాట. -g అనేది ప్రైమరీ గ్రూప్. సో ఓనర్షిప్ ని చేంజ్ చేయాలి అంటే ఎప్పుడైనా కూడా ఫైల్ కి కానీ ఫోల్డర్ కి కానీ chown చేంజ్ ఓనర్షిప్ యూజర్ గ్రూప్ అండ్ ఫైల్ నేమ్ ఆర్ ఫోల్డర్. ఫోల్డర్ అయితే లోపల ఫైల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వాలి అనుకుంటే -R. సో దిస్ ఇస్ రికర్సివ్ అనమాట. అండ్ దాని తర్వాత సెకండరీ గ్రూప్ యాడ్ చేయడానికి యూజర్ మోడ్ -A ఫర్ అప్ అండ్ G ఫర్ సెకండరీ గ్రూప్. పర్సన్ ని గ్రూప్ లోంచి డిలీట్ చేయాలి అంటే G password -D యూజర్ నేమ్ అండ్ దెన్ గ్రూప్ నేమ్. సో ఇది మనం నిన్న చూసిన యూజర్ మేనేజ్మెంట్. సో యూజర్ ఆర్గనైజేషన్ ని లీవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ అతన్ని ప్రైమరీ గ్రూప్ లోంచి రిమూవ్ చేసి దాని తర్వాత యూజర్ డెల్ అనే కమాండ్ మనం తీసుకుంటాం అనమాట. సో దిస్ ఈస్ యూజర్ మేనేజ్మెంట్. టుడే ఈరోజు ఏంటంటే మనం ఒక యూజర్ కి సూడో యాక్సెస్ ఎలా ఇవ్వాలి, పర్టికులర్ కమాండ్స్ కి యాక్సెస్ ఎలా ఇవ్వాలి అనే దానిపైన డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నిన్న ప్రాసెస్ మేనేజ్మెంట్ చెప్పాము. ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ లైనెక్స్ ఇస్ ఎ ప్రాసెస్. మీరు ఒక చిన్న ఎకో హలో వరల్డ్ అని ఇచ్చినా కూడా దానికి కూడా ఒక ప్రాసెస్ ఐడి క్రియేట్ అవుతుంది. సో ప్రతి ప్రాసెస్ కి పేరెంట్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి ఉంటుంది. సో నిన్న అది చాలా క్లియర్ గా చూసాం, ఐడీలు ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా పేరెంట్స్ కి రిపోర్ట్ చేస్తాయి అనేది. సో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది, ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ చేస్తే టెర్మినల్ అనేది బ్లాక్ అవుతుంది, ఇంకా యూజర్ ఎలాంటి యాక్షన్ పర్ఫామ్ చేయలేరు. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటుంది, వీ కెన్ డూ అవర్ వర్క్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఇవ్వడానికి మనం యూస్ చేసే కమాండ్ జస్ట్ కమాండ్ ఎండ్ లో మీరు యాంపర్సెంట్ ఇస్తే అది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఎప్పుడైనా ప్రాసెస్ స్ట్రక్ అయినప్పుడు కిల్ ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి ఇస్తే ఆ ప్రాసెస్ రిమూవ్ అవుతుంది. దాని తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ ఆ ప్రాసెస్ హెవీగా స్ట్రక్ అయిపోయింది, కిల్ కమాండ్ చేసినా కూడా ప్రాసెస్ అనేది కిల్ అవ్వకపోతే -9 అనేది ఇస్తాం, ఇది ఇమీడియట్లీ కిల్ చేసేస్తుంది ఫోర్స్ఫుల్ గా. ఓకే, సో జనరల్లీ ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, హౌ డూ యూ చెక్ ప్రాసెస్ ఇస్ రన్నింగ్ ఆర్ నాట్. అప్పుడు మీరు PS-EF పైప్ గ్రెప్ ప్రాసెస్ నేమ్ Node.js రన్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి అంటే PS-EF పైప్ ప్రాసెస్ నేమ్ అనమాట. ఓకే, ఇది ప్రాసెస్ మేనేజ్మెంట్. ప్యాకేజ్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మనం yum install
ప్యాకేజ్ నేమ్ ఇస్తే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోతుంది. రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనమాట. అదే ఉబుంటూలో అయితే apt-get అని ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ వి డిస్కస్డ్. సో ఇది సింపుల్ రీక్యాప్. ఈ రోజు వచ్చేసి సెషన్ 4. ఫస్ట్ మనం సర్వీస్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఢిల్లీ టు హైదరాబాద్ మనం ఒక లెటర్ ని పోస్ట్ చేస్తున్నాం, ఒక కొరియర్, ఒక ప్యాకేజ్, మన అమెజాన్ ప్యాకేజ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తుంది. సో ఢిల్లీలో ఏం చేస్తారంటే ఇక్కడ మన అడ్రస్ అనేది క్లియర్ గా రాస్తాం, టు అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ నెంబర్ 123 సమ్ అపార్ట్మెంట్, తిరుమల అపార్ట్మెంట్, అండ్ దెన్ సో ఇక్కడ ఫ్లోర్ నెంబర్ రాస్తాము, మేబీ 2nd ఫ్లోర్, అండ్ స్ట్రీట్ రాస్తాము హైటెక్ సిటీ, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, అండ్ 6,82,000 సంథింగ్. ఓకే, సో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిప్ అయ్యేటప్పుడు జనరల్లీ ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ డోర్ నెంబర్స్ ఇవన్నీ చూస్తారా, ఓన్లీ పిన్ కోడ్ చూస్తారా? ఢిల్లీలో పనిచేసే ఎంప్లాయీస్ జస్ట్ పిన్ కోడ్ చూస్తారు, ఎందుకంటే వీళ్ళకి హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంటుంది. జస్ట్ ఈ పిన్ కోడ్ చూస్తారు. ఈ పిన్ కోడ్ చూసి డైరెక్ట్లీ ఈ పోస్ట్ని తీసుకెళ్ళి ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్లోనో ట్రైన్లోనో వేస్తారు. సో ఇప్పుడు షిప్పింగ్ అనేది హైదరాబాద్కి వచ్చింది. సో షిప్పింగ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మళ్ళీ ఇది హబ్ అనుకోండి, హైదరాబాద్ సెంట్రల్ షిప్పింగ్ హబ్. అలానే వాళ్ళకి రీజియనల్ హబ్స్ ఉంటాయి, లైక్ హైటెక్ సిటీలో ఒక రీజియనల్ హబ్ ఉంటుంది. సో ఇప్పుడు షిప్పింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఈ ఏరియా చూస్తారా ఆర్ డోర్ నెంబరు అపార్ట్మెంట్ చూస్తారా? సో వీళ్ళు ఏరియా చూస్తారు. సో షిప్పింగ్ అనేది ఇప్పుడు ఏరియాకి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ రీజనల్ హబ్కి వచ్చినప్పుడు సో వీళ్ళు డోర్ నెంబరు ఆర్ అట్లీస్ట్ అపార్ట్మెంట్ నెంబరు చూస్తారు. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు డోర్ నెంబర్ గురించి చెక్ చేస్తారు. సో ఇక్కడ షిప్పింగ్ అనేది మల్టిపుల్ లెవెల్స్ లో పాస్ అవుతూ వస్తుంది. ఫైనల్ గా అపార్ట్మెంట్ లో ఉండే పర్టికులర్ డోర్ నెంబర్కి వెళ్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ డోర్ నెంబరు రాయకపోతే షిప్పింగ్ అనేది ఎక్కడ ఆగిపోతుంది అంటే ప్యాకేజ్ ఎక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. డోర్ నెంబర్ రాయకపోతే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఓకే, సో అదే ఈ హైటెక్ సిటీ అనేది రాయకపోతే ఇది హైదరాబాద్ వరకు వచ్చి ఆగిపోతుంది. అసలు పిన్ కోడ్ రాయకపోతే ఢిల్లీలో ఆగిపోతుంది. సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి ఇంపార్టెంట్ మనకి. సో మనకి ఏంటంటే ఇక్కడ సిస్టమ్ లో మనకి 0 to 65,535 పోర్ట్స్ ఉంటాయి అన్నమాట ప్రతి కంప్యూటర్ లో. ఓకే, ఇంక్లూడింగ్ మొబైల్స్. సో ఇప్పుడు నేను https facebook.com ఇస్తున్నాను, ఆర్ సో SSH-i ప్రైవేట్ కి ఇస్తున్నాను, యూజర్ @IP అడ్రస్ ఇస్తున్నాను. సో ఇక్కడ SSH ప్రోటోకాల్ ఏంటి? SSH ప్రోటోకాల్ SSH పోర్ట్ నెంబర్. SSH పోర్ట్ నెంబర్ వచ్చేసి 22. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, మల్టీ స్టోరీ అపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ అపార్ట్మెంట్ లో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. మీరు ఆ నెంబర్ ఇవ్వకపోతే పోస్ట్ వచ్చేసి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ అనే అపార్ట్మెంట్ లో 65,535 బ్లాక్స్ ఉన్నాయి. మీరు ప్రాపర్ గా ప్రోటోకాల్ గా ఇవ్వకపోతే, ఆ పోర్ట్ నెంబర్ ఇవ్వకపోతే రిక్వెస్ట్ అనేది సిస్టమ్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది.
సో నేను ఇలా చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ SSH అనే బ్లాక్ లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఒక చిన్న అల్గారిథం అనేది డిస్కస్ చేద్దాం. ఎవరో అడిగారు ప్రాపర్ గా ఎలా నేర్చుకోవాలి కొత్త టెక్నాలజీ అనేది. సో అల్గారిథం అనేది నేను ఒక చెప్తా. అల్గారిథం అంటే ఏంటంటే కోడింగ్ కాదు, బట్ ఇది కోడింగ్ కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయాలి. మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నప్పుడు కొన్ని స్టెప్స్ అనేది రాసుకోండి, ఫస్ట్ నోట్స్ లో రాసుకోండి. మీరు డైరెక్ట్ గా చేసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం ఏం చేసాం, ఫస్ట్ కీ జనరేట్ చేసాం. కీ జనరేట్ చేసిన తర్వాత పబ్లిక్ కీని ఇంపోర్ట్ చేసాం. సో దాని తర్వాత ఫైర్ వాల్ ని క్రియేట్ చేసాం, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనం డైరెక్ట్లీ కనెక్ట్ అయ్యాం. సో మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కొంతమందికి కీ ఎర్రర్స్ వస్తున్నాయి, కొంతమందికి పర్మిషన్ డినైడ్ వస్తున్నాయి. సో ఇవి మనం ఫాలో అయిన స్టెప్స్. ఇవన్నీ మీరు ఫాలో అయ్యి కూడా మీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు సర్వర్ని అంటే మీరు ఏ స్టెప్ రాంగ్ ఉన్నారు అనేది మీ నోట్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ కీ ప్రాపర్ గా జనరేట్ చేయలేదా, పబ్లిక్ కీని ప్రాపర్ గా ఇంపోర్ట్ చేయలేదా, పబ్లిక్ కీలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఇంపోర్ట్ చేసేటప్పుడు, ఫైర్ వాల్ అనేది ప్రాపర్ గా పోర్ట్ ఓపెన్ అయిందా లేదా, ఇన్స్టెన్స్ రన్ అవుతుందా లేదా, మన SSH కమాండ్ లో ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా. కొంతమంది EC2 హైఫన్ యూజర్ ఇచ్చే బదులు EC2 యూజర్ ఇస్తారు. సో ఇలా మీరు రాసుకొని ఈ స్టెప్స్ అనేవి ఫాలో అయితే అప్పుడు మీకు ట్రబుల్ షూటింగ్ అనేది ఈజీ అనమాట. సో ఇదే టైప్ ఆఫ్ అల్గారిథం ని మనం స్క్రిప్టింగ్ లో కూడా యూస్ చేస్తాం. స్క్రిప్టింగ్ లో కూడా చేసేటప్పుడు డైరెక్ట్ గా స్క్రిప్ట్ వెళ్ళేసి రాసేసి హడావిడిగా టెన్షన్ పడిపోకుండా మనం ఫస్ట్ అసలు ఏం చేయాలనుకుంటున్నాం అనేది మీ జనరల్ లాంగ్వేజ్ లో మీ మైండ్ కి అర్థమయ్యే మీ జనరల్ లాంగ్వేజ్ లో మీరు రాసుకుంటే అది చాలా క్లియర్ గా వస్తుంది. ఓకే, ఇక్కడే బేసిక్ థింకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో టెక్నాలజీ ఎప్పుడు కూడా బేసిక్ లెవెల్లోనే ఎర్రర్ జరుగుతాయి. ఆ బేసిక్సే మనకి ఆల్మోస్ట్ మిస్ అవుతాం, ఇంక్లూడింగ్ మీ ఎవరైనా కూడా. సో కొద్దిసేపు మీరు కూల్ అయిన తర్వాత బేసిక్ గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇప్పుడు Linux and Meson 2 Linux, E2 micro, select your port, select your firewall, storage 8 GB is enough. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి సిస్టంలో మనకి 0 to 65,535 పోర్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ SSH అనే దానికి పోర్ట్ నెంబర్ 22, HTTP అనే దానికి పోర్ట్ నెంబర్ 80, HTTPS అనే దానికి పోర్ట్ నెంబర్ 443, అలానే MySQL అనే దానికి 3306. అంటే మనం సిస్టంలో ఏం రన్ చేసినా కూడా అది కంటిన్యూస్లీ రన్ అవుతుంది అంటే సో దానికంటూ ఒక పోర్ట్ నెంబర్ అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఇంకా కొన్ని పోర్ట్స్ ఉన్నాయి. SMTP మెయిల్స్కి వచ్చేసి పోర్ట్ నెంబర్ 25 ఆర్ FTP. అండ్ ఇంకా పాపులర్ ప్రోటోకాల్స్ ఏమున్నాయి, పాపులర్ protocols and ports in Linux అయినా ఎక్కడైనా కూడా ప్రతి సిస్టమ్. ఓకే, సో SSH టెల్నెట్ పోర్ట్ నెంబర్ 23, DNS పోర్ట్ నెంబర్ 53, అందుకే మనం రౌట్ 53 అంటాం. అండ్ దెన్ DHCP, ఇలా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి సిస్టంలో. మనం సిస్టమ్కి కనెక్ట్ అవుతున్నాము అంటే అది ఒక ప్రోటోకాల్ యూస్ చేసి అనమాట. ఓకే, సో ఇవన్నీ పాపులర్ ప్రోటోకాల్స్ అండ్ దెన్ దేర్ పోర్ట్స్. ఇప్పుడు మన సిస్టమ్ కనెక్ట్ అయింది. సరే, మన సిస్టమ్ రన్ అవుతుంది, కనెక్ట్ అవుదాం. SSH-i AWS 76s.pem EC2 user IP address. సో ఇప్పుడు నేను SSH అనే ప్రోటోకాల్ పోర్ట్ నెంబర్ 22 తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నాను అంటే
పోర్ట్ నెంబర్ 22లో ఒక ప్రాసెస్ రన్ అవుతుంది. ఓకే, PS-EF grep SSH. ఇక్కడ చూడండి, SSHD అనే ప్రాసెస్ ఇక్కడ సిస్టంలో రన్ అవుతుంది కాబట్టి, సో నేను ఇక్కడ ఈ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ రిక్వెస్ట్ ఈ IP అడ్రస్ వరకు వెళ్తుంది. ఓకే, రిక్వెస్ట్ రీచ్ IP అడ్రస్కి వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే యూజర్ ఏ ప్రోటోకాల్తో కనెక్ట్ అవుతున్నాడు, SSH ప్రోటోకాల్. సో SSH అంటే ఆబ్వియస్లీ పోర్ట్ నెంబర్ 22. పోర్ట్ నెంబర్ 22లో ఏమైనా రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. సో సిస్టమ్ విల్ చెక్ ఎనీథింగ్ ఈజ్ రన్నింగ్ SSH ప్రాసెస్ విత్ పోర్ట్ నెంబర్ 22. సో ఇది బై డిఫాల్ట్ అనమాట. మీరు చేంజ్ చేయాలి అనుకుంటే పోర్ట్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసినప్పుడు పర్టికులర్గా మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఓకే, సిస్టమ్ చెక్ చేస్తుంది ఇక్కడ SSH అనే ప్రాసెస్ పోర్ట్ నెంబర్ 22లో రన్ అవుతుంది. నౌ దిస్ ఈస్ ఫైన్. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యూజరు ఈ ప్రైవేట్ కి ఇది ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. నౌ అథెంటికేషన్ విల్ బి చెక్డ్. ఓకే, సో ఇప్పుడు అథెంటికేషన్ పాస్ అయిందంటే అప్పుడు సిస్టమ్ వచ్చేసి రిక్వెస్ట్ ని SSH దానికి కనెక్ట్ చేస్తుంది. అప్పుడు మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఓకే, సేమ్ ఈ ఎగ్జాంపుల్లో https facebook.com పోర్ట్ నెంబర్ 443 ఏంటంటే, సో ఇక్కడ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి మనం ఏం క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. facebook.com ఇచ్చామంటే మనకి అట్లీస్ట్ లాగిన్ పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి, పోర్ట్ నెంబర్ 443. సో రిక్వెస్ట్ వచ్చేసి ఫేస్బుక్ IP అడ్రస్ వరకు వెళ్తుంది. ఫేస్బుక్ IP అడ్రస్కి వెళ్ళిన తర్వాత అక్కడ 443లో మనకి ఏదైనా HTTPS ప్రాసెస్ రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. సో రన్ అవుతుంది అంటే మనకి లాగిన్ పేజ్ వస్తుంది. ఎప్పుడైనా ఫేస్బుక్ సర్వర్ డౌన్ అయింది అంటే ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇలా రిక్వెస్ట్లు అనేవి ఫస్ట్ సిస్టంలో ఉండే ప్రోటోకాల్ ఆర్ ప్రాసెస్కి రీచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మన దాంట్లో మనం SSH ప్రాసెస్ రన్ అవుతుంది కాబట్టి పోర్ట్ నెంబర్ 22 ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక అమెజాన్ లైనక్స్ ఎక్స్ట్రాస్ అనే ప్యాకేజ్ ద్వారా nginx ని ఇన్స్టాల్ చేస్తున్నాం. nginx 1. సో ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయింది. ఈ ప్యాకేజ్ సర్వీస్ ఎప్పుడు అవుతుంది అంటే, సర్వీస్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఆఫరింగ్ సమ్ సర్వీస్. సో ఒక లాయర్ ఉన్నాడు, అతను సర్వీస్ ఆఫర్ చేస్తాడు, లీగల్ సర్వీస్. సో అతను లీగల్ సర్వీస్ ఆఫర్ చేయాలి అంటే అతను బతికి ఉండాలి. సో అలానే ఇక్కడ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం, nginx ప్యాకేజ్ అని ఇన్స్టాల్ చేసాం. ఇది సర్వీస్ని ఆఫర్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి రన్నింగ్. సో ఎలా రన్ చేస్తారు ఒక ప్యాకేజ్ని సర్వీస్ లాగా అంటే, systemctl అనే కమాండ్ ఉంటుంది. systemctl స్టార్ట్ nginx అంటే nginx విల్ స్టార్ట్ రన్నింగ్ అనమాట. nginx విల్ స్టార్ట్ రన్. సో ఇప్పుడు ఇది ఏ ప్రోటోకాల్, ఏ పోర్ట్ నెంబర్ యూస్ చేస్తుంది? nginx అనేది HTTP ప్రోటోకాల్ అండ్ పోర్ట్ నెంబర్ 18 తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ sudo systemctl స్టార్ట్ nginx. సో ఇది రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి అంటే సర్వీస్ మేనేజ్మెంట్లో కమాండ్ వచ్చేసి systemctl స్టేటస్ nginx అనమాట. సో ఇక్కడ systemctl దీనికి sudo అవసరం లేదు, జస్ట్ చెకింగే కాబట్టి nginx. సో సర్వీస్ అనేది రన్ అవుతుంది. సో సర్వీస్ అనేది రన్ అవుతుందని ఈ స్టేటస్ ద్వారా చెక్ చేయొచ్చు, ఆర్ మన ప్రాసెస్ ద్వారా కూడా చెక్ చేయొచ్చు. PS-EF grep nginx. సో చూడండి, ఇప్పుడు nginx అనేది రన్ అవుతుంది. సో we can make sure our nginx process is running, our nginx service is running. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ IP అడ్రస్ తీసుకెళ్ళి బ్రౌజర్లో పెట్టాను అనుకోండి. సో బ్రౌజర్లో ఆబ్వియస్లీ మన ప్రోటోకాల్ వచ్చేసి HTTP పోర్ట్ నెంబర్ 80.
సో ఇప్పుడు నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నాను. సో ఇక్కడ ఏం జరిగింది, బ్రౌజర్ అనేది ఆబ్వియస్లీ హెచ్టిటిపి స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు మనం. అండ్ పోర్ట్ ప్రోటోకాల్ వచ్చేసి అండ్ పోర్ట్ నెంబర్ వచ్చేసి ఆబ్వియస్లీ 80. సో ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పోర్ట్ నెంబర్ 80కి వెళ్తుంది. సో ఇప్పుడు రిక్వెస్ట్ అనేది మన సర్వర్ని రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత హెచ్టిటిపి అనే ప్రాసెస్ మనకి పోర్ట్ నెంబర్ 80లో రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది. రన్ అయింది అంటే మనకి ఈ రెస్పాన్స్ వస్తుంది. రన్ కాలేదు అంటే ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను sudo system ctl స్టాప్ nginx ఇచ్చా, అంటే స్టాప్ చేస్తున్నా, అంటే రన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, రిక్వెస్ట్ ఎక్కడ ఆగిపోతుంది, ఇక్కడ చూడండి సైట్ కెనాట్ బి రీచ్. బట్ రిక్వెస్ట్ ఎక్కడ దాకా వెళ్ళింది, రిక్వెస్ట్ ఐపీ అడ్రస్ వరకు వెళ్ళింది. ఐపీ అడ్రస్కు వెళ్ళి అక్కడ చెక్ చేస్తుంది పోర్ట్ నెంబర్ 80లో ఏమైనా రన్ అవుతుందా, లేదు రన్ అవ్వట్లేదు, సో సెండ్ ద ఎర్రర్. సో ఇలా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ కమ్యూనికేషన్లో మనకి ఏ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నారు, ఏ పోర్ట్ యూస్ చేస్తున్నారు, అది రన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో మనం ప్యాకేజీలను రన్ చేయాలి అంటే సర్వీస్ లాగా సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్ యూస్ చేసి రన్ చేస్తాం. సో సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్, సిస్టమ్ సిటిఎల్ స్టాప్ అంటే స్టాప్ అయిపోతుంది, సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ nginx అండ్ డిసేబుల్ nginx. సో ఎనేబుల్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం మన ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఆన్ చేయగానే కొన్ని సాఫ్ట్వేర్స్ ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది అనమాట, అవి ఎనేబుల్ అయినట్టు. ఇఫ్ సర్వీసెస్ ఆర్ ఎనేబుల్, రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆ సిస్టమ్ని స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనం వెళ్ళి మాన్యువల్గా మళ్ళీ సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అని చేయకుండా ఎనేబుల్ చేసాము అంటే మీరు సిస్టమ్ని రీస్టార్ట్ చేసినా ఆ స్టాప్ చేసి స్టార్ట్ చేసినా ఆటోమేటిక్గా సర్వీసెస్ అనేది ఎనేబుల్ అయిపోతాయి. ఆఫ్టర్ రీస్టార్ట్ ఆటోమేటికల్లీ సర్వీసెస్ విల్ రన్. సో డిసేబుల్ చేశారు అంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్స్ అనేవి రన్ అవ్వవు. సో ఇది టోటల్గా సర్వీస్ మేనేజ్మెంట్ ఇక్కడ. సో ఈ కమాండ్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ రకంగా మీరు థింక్ చేయాల్సి వస్తుంది. మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాము సర్వర్ కంటే అది ఎట్లా వెళ్తుంది, ఎలా లోపల చెక్స్ అనేవి జరుగుతాయి అనేది. ఓకే, సో నెట్వర్క్ మేనేజ్మెంట్. నెట్వర్క్ మేనేజ్మెంట్ అంటే ఆన్ ప్రిమైస్ అనుకోండి. సో దానికి మనం జియో నుంచో ఎయిర్టెల్ నుంచో ఒక ఫైబర్ కనెక్షన్ తీసుకొని హెవీ డేటా ఫైబర్ కనెక్షన్ తీసుకొని మన సర్వర్స్కి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాము. బట్ ఇక్కడ నెట్వర్క్ అనేది మనం AWSలో మేనేజ్ చేస్తాం. అది ఫర్దర్ సెషన్స్లో వస్తుంది, లైక్ VPC నెట్వర్క్స్ అవన్నీ ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ కూడా చేస్తున్నాం దానిపైన. సో ప్రెసెంట్ ఇప్పటికిప్పుడు మనం నేర్చుకునే ఇక్కడ నెట్వర్క్ మేనేజ్మెంట్ ఏంటి అంటే అసలు పోర్ట్ అనేది రన్ అవుతుందా లేదా. సో నెట్ స్టాట్ అనే కమాండ్ ఉంటుంది. ఈ నెట్ స్టాట్ అనే కమాండ్ వచ్చేసి నెట్వర్క్ స్టాటిస్టిక్స్ అనుకోండి. సో ఈ నెట్వర్క్ స్టాటిస్టిక్స్ ఏంటంటే అసలు నెట్ స్టాట్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. నెట్ స్టాట్ అనేది ఇన్స్టాల్ అయింది. నెట్ స్టాట్ -L ఫర్ లిస్టింగ్, నెట్ స్టాట్ -L ఫర్ లిస్టింగ్, N for process number, P for protocol, LNTP or LNPT, whatever, LNTP. సో జనరల్గా ఈ క్వశ్చన్ అడుగుతారు, పోర్ట్స్ అనేవి రన్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేస్తారు, నెట్ స్టాట్ -LNTP. సో ఇలా చేస్తున్నప్పుడు చూడండి మనకి, సో T for TCP ప్రోటోకాల్ అనమాట, ఇంటర్నెట్ బేస్ పైన. సో L for లిస్టింగ్, N for పోర్ట్ నెంబరు, అండ్ దెన్ P for ప్రాసెస్. సో ఇక్కడ చూస్తే పోర్ట్ నెంబర్ 22 రన్ అవుతుంది, అండ్ పోర్ట్ నెంబర్ 25 రన్ అవుతుంది, పోర్ట్ నెంబర్ 111 రన్ అవుతుంది. మనం స్టాప్ చేసాం కాబట్టి పోర్ట్ నెంబర్ 80 రన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ nginx. సో అప్పుడు సిస్టంలో ఏమేమి పోర్ట్స్ ఓపెన్ అయ్యాయి, పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ అయింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన సిస్టమ్ కనెక్షన్స్ని ఎట్లా లిజన్ చేస్తుంది అనేది.
HTTP ద్వారా లిజన్ అవుతుంది, 22 పోర్ట్ నెంబర్ 22 ద్వారా లిజన్ అవుతుంది, SSH ద్వారా, అండ్ 25 ఈజ్ ఫర్ మెయిల్. సో ఈ 3 ప్రోటోకాల్స్ ఇక్కడ ఓపెన్ అయి ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ ఐడి, ఏ ప్రాసెస్ దీనిని ఓపెన్ చేసింది, sudo ఇస్తే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మీకు ఫుల్ గా ఏ ప్రాసెస్ ఐడి, ఏ ప్రాసెస్ ఈ పోర్ట్ ని ఓపెన్ చేసింది, దాని నేమ్ ఏంటి, సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ కమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు, హౌ డు యూ చెక్ పోర్ట్ అండ్ ప్రాసెస్ ఈస్ రన్నింగ్ అనేది. ఓకే, సో ఇది ప్రస్తుతానికి ఇది చాలు. నెట్వర్క్ మేనేజ్మెంట్ లో మనం VPC నెట్వర్క్ అనేది చాలా క్లియర్ గా డిస్కస్ చేస్తాం AWS లో. సో ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత మనకి ఒక ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ లో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి సిస్టమ్ రిసోర్సెస్ చెక్ చేయడం. సో మనం మన ల్యాప్టాప్ యూస్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సో అన్ని సాఫ్ట్వేర్స్ రన్ అవుతుంటాయి, బట్ సిస్టమ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సిస్టమ్ స్ట్రక్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే, సో మనకి సర్వీసెస్ కానీ సాఫ్ట్వేర్స్ రన్ అవుతున్నా కూడా స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్. సో సిస్టమ్ రిసోర్స్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతాయి. అంటే CPU మెమరీ హై కన్జంప్షన్ జరుగుతుంది, దాని తర్వాత హార్డ్ డిస్క్ అనేది ఫుల్ అయిపోయి ఉంటుంది, ర్యామ్ అనేది ఫుల్ అయిపోయి ఉంటుంది. సో ఇలా సిస్టమ్ రిసోర్సెస్ అనేది అయిపోయినప్పుడు మనకి ఆబ్వియస్లీ రెస్పాన్స్ రాదు. సో దాని తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, అసలు ప్రాసెస్ అనేది రన్ అవుతుందా లేదా. సో దాని తర్వాత చెక్ చేయాల్సింది పోర్ట్ అనేది ఓపెన్ అయిందా లేదా. ఓకే, అసలు సర్వీస్ అనేది రన్ అవుతుందా లేదా, సిస్టమ్ CTL స్టేటస్ సర్వీస్. ఈ కమాండ్స్ అన్నిటినీ మనం చెక్ చేయాలి. ఇలాంటివన్నీ చెక్ చేసినప్పుడే మనకి ఒక క్లారిటీ వస్తుంది ఎక్కడ మిస్ అవుతుంది అనేది. సో దాని తర్వాత ఫైర్ వాల్ అనేది ఓపెన్ అయిందా లేదా. ఓకే, సో ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ లో భాగం అనమాట. సో ఇప్పుడు సిస్టమ్ రిసోర్సెస్ ని ఎలా చెక్ చేయాలి, CPU అండ్ మెమరీ. రైట్ నౌ ఇక్కడ మనం చూస్తే మనకి టాస్క్ మేనేజర్ ఉంది. టాస్క్ మేనేజర్ లో ఇక్కడ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. మన విండోస్ లో మనకి ఏమైనా రెస్పాన్స్ రాలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తాం. టాస్క్ మేనేజర్ లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం CPU మెమరీ అనేది చెక్ చేస్తాం. కొన్నిసార్లు 100 రీచ్ అయిపోయి ఉంటుంది, అప్పుడు ఆబ్వియస్లీ మనం సిస్టమ్ రీస్టార్ట్కి వెళ్తాం. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనం చెక్ చేస్తాం సిస్టమ్ CPU మెమరీని రన్ టైంలో ఎలా చెక్ చేసుకోవాలి అంటే టాప్ కమాండ్. సో టాప్ కమాండ్ యూస్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్లీ ఒక టేబుల్ అనేది వస్తుంది, ఎంత కన్జంప్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రూట్ అనేది 0.6% జరుగుతుంది. ఇంకా మిగతా ఏ ప్యాకేజ్లు, ఏ సర్వీస్లు ఎంతెంత మెమరీ తీసుకుంటున్నాయి అనేది క్లియర్గా మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూస్తే 94 ప్రాసెస్లు రన్ అవుతున్నాయి, ఒక ప్రాసెస్ అనేది యాక్టివ్గా ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ EC2 యూజర్, అండ్ 51 ప్రాసెస్లు స్లీపింగ్లో ఉన్నాయి. ఇక్కడ క్లియర్ స్టాటిస్టిక్స్ మనకి మొత్తం వస్తుంది అనమాట. ఇది చూసి మనం ఓకే, CPU ప్రాసెస్లు, మెమరీ ప్రాసెస్లు కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి. సో దాని తర్వాత మనకి హార్డ్ డిస్క్ గురించి చెక్ చేసుకోవాలి అన్నప్పుడు df-ht. సో DF అనేది మనకి ఇక్కడ హెల్ప్ అనేది కొట్టినా మనకి ఈజీగా వస్తుంది. DF అనేది ఎందుకు, షో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్ సిస్టమ్, అంటే మన హార్డ్ డిస్క్ సైజ్ ఎలా ఉంది చెక్ చేసుకోవడానికి. H అంటే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో, T అంటే ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మన కంప్యూటర్స్లోకి వెళ్ళినా కూడా మనకి, మన విండోస్లోకి వెళ్ళినా ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఏ డిస్క్ అనేది ఎంత పర్సంటేజ్ని యూస్ చేస్తుంది అని. సేమ్ ప్రాసెస్ ఇక్కడ df-ht. సో ఇక్కడ చూస్తే ఇది మన 8 GB డిస్క్, 1.7 GB యూసేజ్ ఉంది, 6.4 GB ఫ్రీగా ఉంది. సో 21% మాత్రమే ఫిల్ అయింది. సో ఇట్ ఈస్ ఫైన్. దాని తర్వాత ర్యామ్ ఎలా ఉంది. ర్యామ్ గురించి చూడాలి అంటే జనరల్లీ ఫ్రీ అనే కమాండ్ యూస్ చేస్తే మనకి ర్యామ్ అనేది తెలుస్తుంది. మెగాబైట్స్లో చూపించాలి అంటే free-m. సో ఇక్కడ చూస్తే మనది 1 GB ర్యామ్, సో 950 MB.
సో యూస్డ్ వచ్చేసి 70, 267 ఫ్రీగా ఉంది, కొంచెం క్యాషేలో ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, నో ప్రాబ్లం. ర్యామ్ యూసేజ్ ఈజ్ ఆల్సో ఫ్రీ. సో ర్యామ్ ఈజ్ ఆల్సో ఫ్రీ. సో సిస్టమ్ రిసోర్సెస్ అన్నీ బాగానే ఉన్నాయి. సో దాని తర్వాత మనం చెక్ చేయాల్సింది ప్రాసెస్. మనకు ఆల్రెడీ తెలుసు, ఇవన్నీ మనం డిస్కస్ చేసిందే, నేను ఒక వేలో చెప్తున్నా. PS-EF grep nginx, PS-EF grep nginx. సో nginx అనేది రన్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫైన్, ప్రాసెస్ అనేది ఫైన్. సో దాని తర్వాత పోర్ట్ అనేది ఓపెన్ అయిందా లేదా, netstat-lntp. సో netstat-lntp. So we can see port number 80 is running. So this is also fine. దాని తర్వాత systemctl status nginx, systemctl status nginx. ఓకే, ఇది రన్ అవుతుంది, నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఫైర్ వాల్ అనేది ఓపెన్ అయిందా లేదా. సో ఆబ్వియస్లీ మన ఫైర్ వాల్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనకి ఇస్తే మనకి ఆటోమేటిక్గా రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ రకంగా మనం ఇంకొన్ని కమాండ్స్ ఉన్నాయి, అవి వస్తాయి. లైక్ టెల్నెట్ అనేది సిస్టమ్ టు సిస్టమ్ కనెక్షన్ చెక్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, కొన్నిసార్లు మనం పింగ్ కూడా యూస్ చేస్తాం. పింగ్ అనేది ఏంటి, అసలు సిస్టమ్ అనేది బతికే ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనం జనరల్గా ఎప్పుడైనా ఇంటర్నెట్ వర్క్ అవుతుందా లేదా అనేది పింగ్ google.com ఇస్తాం. మన ఇంటర్నెట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి జనరల్గా బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ అని సెర్చ్ చేస్తాం, రెస్పాన్స్ వచ్చిందంటే ఇంటర్నెట్ వర్క్ అవుతుంది అని. అలానే మనకి లైనెక్స్లో ఏం చేస్తాం అంటే ఇంటర్నెట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి పింగ్ google.com, పింగ్ పర్టికులర్ IP అడ్రస్. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి అసలు ఆ సిస్టమ్ నుంచి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ ఇఫ్ సంథింగ్ ఈస్ నాట్ రన్నింగ్. సో ఈ ఇవి చిన్న సింపుల్ కమాండ్స్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే మనకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ర్యామ్ ఫుల్ అయిపోయిందంటే మనం ఏం చేయాలి, ఒక టాప్లోకి వెళ్తాం. టాప్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ప్రాసెస్ హెవీగా ర్యామ్ యూసేజ్ జరుగుతుంది, మొత్తం బ్లాక్ చేస్తుంది అనుకున్నప్పుడు, సో జనరల్లీ దాంట్లో కొంచెం డిఫెక్ట్ ఉంటుంది. సో ఆ డిఫెక్ట్ని మనం అప్పటికప్పుడు సాల్వ్ చేయలేం కాబట్టి మనం ఏంటంటే ఆ ప్రాసెస్ని కిల్ చేస్తాం. ఆ ప్రాసెస్ని కిల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మనకు కొంచెం టైం అనేది వస్తుంది. సో బిజినెస్ అనేది డౌన్ అవ్వకుండా మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంటుంది. సో ఎందుకు అది అంత ప్రాసెస్ని అంత మెమరీని లాక్ చేస్తుంది అనేది మనం చెక్ చేయాలి. సో కొన్నిసార్లు ఏంటంటే డెవలప్మెంట్లో నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఓపెన్ చేసేస్తారు డేటాబేస్కి. సో ఒక 100 రిక్వెస్ట్లు వచ్చినప్పుడు 100 కనెక్షన్స్ ఓపెన్ చేస్తారు. 100 కనెక్షన్స్కి మనకి మెమరీ అయిపోయిన తర్వాత మనకి ఇంకా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అలాంటి మిస్టేక్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకొని అది డెవలప్మెంట్ ఎర్రరా లేకపోతే సిస్టంలో ఏమైనా రిసోర్సెస్ ప్రాబ్లమా అనేది చెక్ చేసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే గూగుల్ క్రోమ్ అనేది చాలా రిసోర్సెస్ని యూజ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ ట్యాబ్స్ యూజ్ చేసే కొద్దీ ప్రతి ట్యాబు కొంచెం మెమరీని బ్లాక్ చేస్తుంది అనమాట. సో అప్పుడు నా సిస్టమ్ రిసోర్సెస్ అనేది అయిపోతాయి. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సిస్టమ్ స్టక్ అయిపోతుంది. ఒక్కసారిగా మొత్తం బ్రౌజర్ మొత్తం ఇక్కడికి వెళ్ళి క్లోజ్ చేసేస్తాను. ఆ టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి కిల్ చేసేస్తాను మొత్తం అన్నింటిని. కిల్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్, జనరల్ ప్రాసెస్ వి ఫాలో. ఇప్పుడు ఏంటంటే హౌ టు గివ్ యాక్సెస్ టు లైనెక్స్ యూజర్, అడ్మిన్ యాక్సెస్ అయినా ఇంకా వేరే యాక్సెస్ ఏమైనా. సో నిన్న మనం డిస్కస్ చేసాం యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు sudo su. ఓకే, సో 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ అనుకోండి. ఒకటి వచ్చేసి లైనెక్స్ అడ్మిన్ టీమ్. సో లైనెక్స్ అడ్మిన్ టీమ్కి ఏంటంటే ఫుల్ యాక్సెస్ టు సిస్టమ్ ఉంటుంది, ఫుల్ యాక్సెస్ టు లైనెక్స్. డెవాప్స్ టీమ్కి ఏంటంటే ఫుల్ యాక్సెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, లిమిటెడ్ సూడో యాక్సెస్ ఇద్దాం.
సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ గ్రూప్ ని క్రియేట్ చేద్దాం. గ్రూప్ యాడ్ అడ్మిన్ టీమ్, అలానే గ్రూప్ యాడ్ డెవాప్స్ టీమ్. ఓకే, సో ఇప్పుడు రమేష్ అనే అతను అడ్మిన్, సురేష్ అనే అతను డెవాప్స్. ఓకే, సో ఫస్ట్ రమేష్ యూజర్ ని మనం క్రియేట్ చేయాలి. యూజర్ యాడ్ రమేష్. ఓకే, సో ఇప్పుడు యూజర్ మోడిఫికేషన్ -g ప్రైమరీ గ్రూప్ డెవాప్స్ అనే గ్రూప్ కి రమేష్ ని యాడ్ చేస్తున్నాం. సారీ, అడ్మిన్ అనే గ్రూప్ కి రమేష్ ని యాడ్ చేస్తున్నాం. ఐడి రమేష్ అనేది చెక్ చేస్తే 1001 వస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ఐడి ఇచ్చాను అంటే నేను రూట్ యూజర్తో ఉన్నాను కాబట్టి నేను రూట్ అండ్ నా యూజర్ ఐడి వచ్చేసి 0. సో మనం లాగిన్ అయిన యూజర్ రూట్ యాక్సెస్ కాదా అని చెక్ చేసుకోవాలి అంటే సో ఇక్కడ చూడండి, 0 ఉంటే యూజర్ ఐడి అది రూట్ అన్నమాట, 0 కాకపోతే నార్మల్ యూజర్. సో మన లైనెక్స్ ఏంటంటే 1001 నుంచి మనకి యూజర్స్ ని క్రియేట్ చేస్తుంది. 1000 లోపల డిఫాల్ట్ యూజర్స్ కోసం బ్లాక్ చేసుకుని ఉంటుంది అనమాట. లైక్ రూట్ యూజర్ సంథింగ్ కొన్ని యూజర్స్ ఉన్నాయి, సో వాటి కోసం బ్లాక్ చేసుకుని ఉంటుంది సిస్టమ్. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ యూజర్స్. సో రమేష్ అయిపోయింది. సేమ్ యూజర్ యాడ్ సురేష్. సో ఈ సురేష్ కి మనం డెవాప్స్ యాక్సెస్ ఇస్తున్నాం. సో డెవాప్స్ టీంలోకి సురేష్ ని యాడ్ చేస్తున్నాం. ఐడి సురేష్ టైప్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. 1002 ఇతను డెవాప్స్ గ్రూప్ అనమాట. సో ఇప్పుడు నేను యాక్సెస్లు ఎలా ఇవ్వాలి వీళ్ళకి? ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ కి నేను సూడో యాక్సెస్ ఇవ్వాలి. జనరల్ గా సూడో యాక్సెస్ ని ఇవ్వాలి అంటే మనకి ఒక ఫైల్ ఉంటుంది, etc/sudoers అని. సో ఈ ఫైల్లోకి వెళ్ళి మనం చేంజెస్ చేయాలి. సో ఇప్పుడు నేను vim/etc/sudoers అని ఇచ్చాను అనుకోండి. సో ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది చాలా సింపుల్ సింటాక్స్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం గ్రూప్స్ ని యాడ్ చేయాలి. ఓకే, సో బట్ ఇలా డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే మనం మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది చాలా క్రూషియల్ ఫైల్ కాబట్టి సో మనకి లైనెక్స్ ఏంటంటే vi sudo అనే కమాండ్ ఇచ్చింది అనమాట. vi sudo అనే కమాండ్ ఇస్తే సేఫ్ గా ఓపెన్ చేస్తుంది ఈ ఫైల్ ని. ఇప్పుడు నేను చూడండి, vi sudo అనే కమాండ్ ఇస్తే ఈ ఫైల్ అనేది కొంచెం సేఫ్టీగా ఓపెన్ అవుతుంది. మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు అది సింటాక్స్ చెక్ చేసుకొని అలో చేయదు అనమాట, మిస్టేక్స్ ఉంటే. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఇక్కడికి వెళ్ళి ప్రతి లైనెక్స్ సిస్టంలో ఒక వీల్ అనే గ్రూప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, రూట్ కి యాక్సెస్ ఉంది, ఫుల్ యాక్సెస్ ఉంది రూట్ కి, ఆల్ కమాండ్స్ ఎనీవేర్. సో ఇక్కడ ఫుల్ యాక్సెస్ ఉంది. సో ఇదే రకంగా ఇక్కడ గ్రూప్స్ ఉంది, అలౌ పీపుల్ ఇన్ గ్రూప్ వీల్ టు రన్ ఆల్ కమాండ్స్ అని. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సింపుల్ గా ఫుల్ యాక్సెస్ ఇవ్వడానికి ఈ రమేష్ అనే పర్సన్ ని యాడ్ హిమ్ టు వీల్ గ్రూప్ ఇలా అయినా చేయొచ్చు, ఆర్ గివ్ అడ్మిన్ ఫుల్ యాక్సెస్, గివ్ అడ్మిన్ గ్రూప్ ఫుల్ యాక్సెస్. ఓకే, సో నేను ఈ పర్సన్స్ ని వీల్ గ్రూప్ లోనైనా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే వీల్ గ్రూప్ కి ఆటోమేటిక్ అడ్మిన్ యాక్సెస్ ఉంది కాబట్టి. నేను ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఇక్కడ నేను అడ్మిన్ అనే గ్రూప్ ని యాడ్ చేసి ఇదే రకంగా ఆల్ ఈక్వల్ టు ఆల్ ఇలా ఇస్తా. ఇలా ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే మనకి అడ్మిన్ కి ఫుల్ యాక్సెస్ వచ్చింది. ఓకే, సో పర్సంటైల్ యువర్ గ్రూప్ నేమ్, విచ్ గ్రూప్ యూ వాంట్ టు బికమ్ అడ్మిన్, అండ్ ఆల్ అలా ఇచ్చా అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం ఏంటంటే అడ్మిన్ గ్రూప్ కి ఫుల్ యాక్సెస్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలంటే నేను చెప్పాను కదా, సో మనకి etc/ssh
SSHD కాన్ఫిగ్ లోకి వెళ్ళి చేంజ్ చేయాలి పాస్వర్డ్ అథెంటికేషన్ చేంజ్ చేయాలి అన్నప్పుడు సారీ ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది నో ఉంది కదా. ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి దీన్ని ఎస్ ఇచ్చి నేను systemctl restart SSHD. ఓకే, సో ఇందాక మర్చిపోయారు రీస్టార్ట్ అని చెప్పడం. ఇది కూడా వన్ ఆఫ్ ది సర్వీస్ మేనేజ్మెంట్ కమాండ్ అనమాట. మీరు ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఆ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే రీస్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ రమేష్ సురేష్ అనే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. పాస్వర్డ్ సెట్ చేయలేదు. ఓకే, లెట్ మీ సెట్ ద పాస్వర్డ్ ఫర్ రమేష్ 1 2 3. సో ఇప్పుడు నేను ఈ ఐపీ అడ్రస్ తీసుకొని SSH Ramesh @IP address పాస్వర్డ్ Ramesh 1 2 3. ఇప్పుడు చూస్తే మనకి ఈ రమేష్ అనే పర్సన్ కి మనం అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాం. సో ఒకసారి చెక్ చేద్దాం. sudo yum install git -y ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది టు మేక్ షూర్ ఈ రమేష్ అనేది యాక్సెస్ చేస్తున్నారా కాదని. రమేష్ 1 2 3. ఓకే, సో నౌ హీ గాట్ ఫుల్ sudo యాక్సెస్. సో మీరు అడ్మిన్ గ్రూప్ లోకి ఎవరిని యాడ్ చేసినా కూడా వాళ్ళకి ఇంకా డిఫాల్ట్ గా ఫుల్ సిస్టమ్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో దాని తర్వాత లిమిటెడ్ యాక్సెస్, అట్లా అందరికీ అడ్మిన్ యాక్సెస్లు ఇచ్చుకుంటూ వెళ్ళలేం కాబట్టి కొంతమందికి లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వాలి అంటే మనం డెవాప్స్ పర్సన్ గా మనకు కొన్ని కావాల్సినవి ఏంటంటే జనరలీ systemctl. సో ఇంతకు మించి మనకి ఏం అవసరం లేదు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి సో vi sudo అనేది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి percentile DevOps group all equal to all. సో దీనికంటూ ఒక ఫార్మాట్ ఉంది. సో ఏంటి ఇది అనేది, ఈ ఆల్ ఏంటి ఇవన్నీ. సో అది మనం జస్ట్ ఇక్కడ సెర్చ్ చేసామంటే ఫార్మాట్. ఏంటి అసలు ఈ ఆల్ అనేది? సో ఇక్కడ చూడండి. సో ఈ ఫస్ట్ ఆల్ అనేది మీరు ఏ సిస్టమ్ నుంచి అయినా కూడా అన్ని సిస్టమ్లకి ఈ యాక్సెస్ ఉంది మీకు. అండ్ ఈ సెకండ్ ఆల్ అనేది ఇక్కడ సో ఈ రూట్ అనే పర్సన్ వేరే పర్సన్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లోంచి బయటకు వస్తున్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను రూట్ యాక్సెస్ తో ఉన్నా కదా, SU రమేష్ లాగా కూడా నేను మారచ్చు. ఇప్పుడు చూడండి, ఐ విల్ బి యాక్టింగ్ యాజ్ రమేష్. SU కమాండ్ యూస్ చేసి సో ఈ రూట్ అనే పర్సన్ ఎవరిలాగా అయినా కూడా కమాండ్స్ ని రన్ చేయగలడు, వేరే వాళ్ళ యాక్సెస్ కూడా తీసుకోగలడు. ఈ ఆల్ కి మీనింగ్. ఓకే, సో అండ్ దెన్ థర్డ్ ఆల్ కి మీనింగ్ ఏంటి అంటే సో వేరే గ్రూప్ యాక్సెస్ కూడా ఇతను తీసుకోగలడు, రూట్ యూజర్. సో రూట్ యూజర్ అంటే అతను ఏమైనా చేయగలడు బేసిక్ గా. ఈ లాస్ట్ లో ఉండే ఆల్ ఏంటంటే అన్ని కమాండ్స్ రన్ చేయగలడు. సో ఈ లాస్ట్ ఆల్ అనేది మనకి సో ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ లాస్ట్ ఆల్ ని చేంజ్ చేస్తా. లాస్ట్ ఆల్ ని ఎలా చేంజ్ చేయాలి అంటే మీకు కావాల్సిన పర్టికులర్ కమాండ్స్ ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో vi sudo ఇచ్చినప్పుడు సారీ చూడండి రమేష్ కి యాక్సెస్ లేదు. రమేష్ లోంచి బయటకు వచ్చా. vi sudo ఇచ్చినప్పుడు
ఇక్కడ నేను దీనిని కొంచెం మోడిఫికేషన్ చేస్తాను. కొంచెం మోడిఫికేషన్ ఏంటి అంటే, సో ఇక్కడికి తనకి ఆల్ కాదు, పర్టికులర్ కమాండ్. సో ఏంటి ఆ పర్టికులర్ కమాండ్ అంటే, జనరల్లీ ఫుల్ పాత్ ఇవ్వాలి. మీరు విచ్ ఎం ఇచ్చారు అంటే ఈ కమాండ్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ అయింది అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఇది మీ ఫుల్ పాత్. అండ్ దాని తర్వాత ఇంకొక కమాండ్ సిస్టమ్ సిటిఎల్. విచ్ సిస్టమ్ సిటిఎల్ ఇచ్చారు అంటే ఈ కమాండ్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఈ ఫుల్ పాత్. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి విఐ సుడోలో ఎంటర్ చేస్తాను అనమాట. ఇన్సర్ట్ మోడ్. సో ఇది అడ్మిన్ కాదు, ఇది డెవాప్స్. సో ఇప్పుడు డెవాప్స్ గ్రూప్ కు ఉండే కమాండ్స్ ఏంటి, సుడోగా ఓన్లీ ఈ ఎమ్ అండ్ సిస్టమ్ సిటిఎల్ మాత్రమే. ఓకే, సో అంతకు మించి వాళ్ళకి అవసరం లేదు. ఇలా లిమిటెడ్ సూడో యాక్సెస్ ని మనం ఇవ్వచ్చు. ఓకే, సింటాక్స్ ప్రాపర్ ఉంది కాబట్టి డైరెక్ట్లీ ఏం ప్రాబ్లం రాలేదు. సో ఐడి సురేష్ ఈజ్ ఇన్ డెవాప్స్ గ్రూప్. సో మనం సురేష్ కి పాస్వర్డ్ సెట్ చేసామా, పాస్వర్డ్ సురేష్ 123 ఇచ్చాను అనుకోండి. నేను రమేష్ లోంచి ఎగ్జిట్ అయిపోయి సురేష్ గా లాగిన్ అవుతుంది. సురేష్ 123. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను sudo yum install git-y టైప్ చేశాను. సురేష్ 123 కమాండ్ వర్క్ అయింది. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఇన్స్టాల్ చేశారు అని చెప్తుంది. అలానే నేను sudo system ctl stop nginx ఇచ్చాను. సో స్టాప్ అయిపోయింది. సో మీరు చెక్ చేయొచ్చు స్టేటస్. ఓకే, ఆల్రెడీ డెడ్. సో అలానే నేను ఇప్పుడు sudo user add రహీమ్ అనే పర్సన్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది, సో యూజర్ సురేష్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఎగ్జిక్యూట్ యూజర్ యాడ్ కమాండ్. సో మనం డెవాప్స్ ఇంజనీర్స్ కి ఎంతవరకు అవసరమో అంతే యాక్సెస్ ఇస్తాం. సో అలా ఇవ్వాలి అంటే ఈ సుడోస్ ఫైల్లో మనం చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కొన్నిసార్లు ఏంటంటే మనం సుడోస్ ఫైల్లో చేంజెస్ చేయకుండా, ఎందుకంటే ఇది ఓపెన్ చేయడం ఎవ్రీ టైం అంత సేఫ్ కాదు కాబట్టి, సో నేను ఈ లైన్స్ ని తీసుకెళ్ళి నేను కట్ చేస్తున్నాను. సో ఈ లైన్స్ ని తీసుకెళ్ళి ఓకే, సో vim/etc/sudoers.d అనే దాంట్లో డెవాప్స్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ ఇస్తాను నేను. సో ఇక్కడ ఇచ్చినప్పుడు కూడా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఎందుకు అక్కడ ఇస్తున్నా అనేది చెప్తాను. సురేష్ 123 సురేష్ 123 ఇట్స్ నాట్ అలౌడ్. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ సురేష్ 123. ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి. సో స్టిల్ యాక్సెస్ ఉంది. ఎందుకు నేను వేరే ఫైల్లో ఇచ్చాను అంటే, మనం జనరల్ గా ఎప్పుడు కూడా etc/sudoers.d అనే దాన్ని మాక్సిమం దీన్ని టచ్ చేయకుండా ఉండడానికి చూసుకోవాలి. సో దాన్ని టచ్ చేయకుండా ఉండాలి అంటే ఈ లైన్స్ నేను అక్కడ ఎంటర్ చేసే బదులు మనకి లైనెక్స్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే /etc/sudoers.d అనే డైరెక్టరీలో ఇప్పుడు నేను డెవాప్స్ అనేది ఒక ఫైల్ పెట్టాను. అలానే మీరు అడ్మిన్ అనే ఇంకొక ఫైల్ పెట్టుకోవచ్చు. సో మనం దాన్ని టచ్ చేయకుండా ఉంటాం, దాంట్లో ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. సో మీరు ఇప్పుడు గ్రూప్ వైజ్ ఇప్పుడు నేను డెవాప్స్ దానికి యాక్సెస్ రిమూవ్ చేయాలి అనుకుంటే నేను సింప్లీ rm-rf DevOps అని కొట్టేస్తాను. ఇది రిమూవ్ చేశాను అంటే
obviously they are losing the access for that group. సో మాక్సిమం నేను ఆ sudoers అనే ఫైల్ ని టచ్ చేయకుండా నేను ప్రతి గ్రూప్ కి ఇక్కడ ఎంట్రీ క్రియేట్ చేసుకుంటే వాళ్ళని ఎప్పుడైనా రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు కమెంట్ చేయొచ్చు, ఆ ఫైల్ ని రిమూవ్ చేయొచ్చు అనమాట. సో క్లియర్ యూజర్ మేనేజ్మెంట్ ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది. సో ఇంత లెవెల్లో డెవాప్స్ ఇంజనీర్స్ కి అంత అవసరం రాకపోవచ్చు, బట్ స్టిల్ వీ స్టార్టెడ్ యూజర్ మేనేజ్మెంట్. ఇట్స్ బెటర్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో విల్ బి బ్యాక్ బై 8:15. కొంతమంది బ్రేక్ ఇస్తున్నా చెప్పి డ్రాప్ అయిపోతున్నారు, జస్ట్ ఫర్ రిఫ్రెష్మెంట్ అనమాట. 1.5 hours సెషన్ వినడం అనేది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ విత్ హై ఫోకస్. సో అలా బ్రేక్ తీసుకుంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజీగా వినొచ్చు. విల్ బి బ్యాక్ బై 8:15. వీఆర్ బ్యాక్. జనరల్లీ బ్రేక్ లో రోల్స్ అండ్ మీమ్స్ చూస్తాను, కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ తో కూడా అప్పుడప్పుడు మీమ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాం. సో బ్యాక్ టు అవర్ డిస్కషన్, 3-tier ఆర్కిటెక్చర్. సో లైనక్స్ అనేది చాలా మనం డిస్కస్ చేసాం, ఇంకొన్ని ఉన్నాయి లెఫ్ట్ ఓవర్ థింగ్స్ లైక్ చిన్న చిన్న కమాండ్స్ లైక్ ఫైండ్ కమాండ్స్, అన్జిప్పింగ్, లైనక్స్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి అసలు. సో ఇదంతా కొంచెం హెవీ కాన్సెప్ట్ కాబట్టి అది రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే 3-tier ఆర్కిటెక్చర్ అనేది డిస్కస్ చేద్దాము. ఎప్పుడు కంప్లీట్లీ లైనక్స్ అయితే బోర్ కొడుతుందేమో అని. ఈ 3-tier ఆర్కిటెక్చర్ ఏంటి అంటే, సో నేను చాలా సార్లు చెప్పాను ఇది యూట్యూబ్ లో చాలా ఎగ్జాంపుల్స్ లో. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది మీరు ఏ టెక్నాలజీ అయినా కూడా 3-tier ఆర్కిటెక్చర్ అండర్స్టాండ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీకు తెలుస్తుంది అసలు వెబ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది. ఓకే, సో ఫస్ట్ థింగ్, అసలు వెబ్ అప్లికేషన్స్ లేని టైం ఒకటి ఉండేది. సో అప్పుడు ఏంటంటే ఎవ్రీథింగ్ డెస్క్టాప్ అప్లికేషన్. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే మనం ప్రతిదీ డెస్క్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఒక చిన్న క్యాలిక్యులేటర్ అయినా, ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయినా, ఒక ట్రాన్స్లేటర్ అయినా, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అయినా, ఏదైనా కూడా ఎవ్రీథింగ్ మనము డెస్క్టాప్ లోనే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండేది. లైక్ ఎంఎస్ ఆఫీస్, ప్లేయర్స్, ఎడిటర్స్ కూడా మనం జనరల్లీ డెస్క్టాప్ లోనే ఇన్స్టాల్ చేసుకుంటాం, లైక్ వీడియో ఎడిటర్ ఇవన్నీ. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం వెబ్సైట్ లోనే వచ్చేసాయి. మీరు మీ సిస్టమ్ లో వేసుకొని మీ సిస్టమ్ రిసోర్సెస్ ని హెవీగా యూస్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఇంటర్నెట్ లోనే చేయొచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని ఇయర్స్ నుంచి డెస్క్టాప్ అప్లికేషన్స్ ని యూస్ చేయడం వల్ల మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అవేంటో మీరు కొంచెం అర్థమైంటే మీరు రాయండి చాట్ లో. సో నేను ఇక్కడ డెస్క్టాప్ అప్లికేషన్ యూస్ చేయడం వల్ల ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి? మైక్రోసాఫ్ట్, దిస్ ఇస్ 3306. థ్యాంక్ యూ. సో మన సిస్టమ్ రిసోర్సెస్ అనేది యూజ్ అయిపోతుంటాయి. మన ల్యాప్టాప్ 8 జీబీనో 16 జీబీ అయి ఉండొచ్చు, బట్ సో ఆ సాఫ్ట్వేర్ అనేది చాలా హెవీ రిసోర్సెస్ ని యూజ్ చేస్తూ ఉంటుంది. మోర్ రిసోర్సెస్, మోర్ సిస్టమ్ రివ్యూ, సిపియు, మోర్ ర్యామ్. సో వీ హ్యావ్ టు ఇన్స్టాల్. సో ఇన్స్టాలేషన్ అనేది మనదే. ఇన్స్టాలేషన్ లో ఎర్రర్స్ వచ్చినా మనదే రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు అప్గ్రేడ్. ఓకే, అండ్ వాట్ ఎల్స్? సో వెరీ ఇంపార్టెంట్, స్టోరేజ్. సో ల్యాప్టాప్ క్రాష్ అయింది, ఆర్ హార్డ్ డిస్క్ అనేది క్రాష్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ లూజ్ డేటా, పోర్టబిలిటీ అనేది ఉండదు. మనం సడన్ గా వేరే ట్రావెల్ చేస్తాము, ట్రావెల్లో మనం సడన్ గా అప్డేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ల్యాప్టాప్ మన దగ్గర లేదు, మన ల్యాప్టాప్ లోనే అప్లికేషన్ ఉంది. సో వీ కాంట్
వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఇవన్నీ డెస్క్టాప్ అప్లికేషన్స్. దీనివల్ల ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అప్డేట్స్, అప్గ్రేడ్స్ ఇవన్నీ. సో మనకి వీటి నుంచి వెళ్ళిపోయి మనం వెబ్ అప్లికేషన్స్కి మూవ్ అయ్యాం. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్మోస్ట్ యూజ్ చేయట్లేదు ఎక్సెల్ కానీ వేరే ఏ సాఫ్ట్వేర్ అయినా డెస్క్టాప్లో యూజ్ చేయట్లేదు. మనకి గూగుల్ షీట్స్ ఉన్నాయి, ఆఫీస్ ఆన్లైన్ ఉంది, గూగుల్ షీట్స్, డాక్స్ ఉన్నాయి. సో మనం ఏమి ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా కాస్ట్లీ కదా, సో అవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఆన్లైన్లో ఫ్రీగా ఉన్నాయి, ట్రాన్స్లేటర్స్ ఫ్రీగా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ మనకి వెబ్సైట్లో అప్డేటెడ్గా ఉంది. సో ఇక్కడ మనకి మన సిస్టమ్ రిసోర్సెస్ కాదు, మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, మనం అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. స్టోరేజ్ మన ల్యాప్టాప్లో ఉండదు, స్టోరేజ్ వాళ్ళ స్టోరేజ్ దాంట్లో ఉంటుంది. పోర్టబిలిటీ, నేను ఏ ల్యాప్టాప్లో అయినా నా అకౌంట్లోకి లాగిన్ అయ్యి నేను యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని వెబ్ అప్లికేషన్స్ అనేవి లాస్ట్ 15-20 years నుంచి అట్లీస్ట్ 10 years నుంచి మోర్ పాపులారిటీ వచ్చేసింది. ఈవెన్ బ్యాంక్స్ కూడా ఇంతకు ముందు డెస్క్టాప్ అప్లికేషన్ యూజ్ చేవి, ఇప్పుడు బ్యాంక్స్ కూడా వాళ్ళు వెబ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, లైక్ క్యాషియర్స్ కానీ మేనేజర్స్ కానీ వీళ్ళంతా. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇంతకు ముందు దోశలు పోసుకోవాలన్నా అంటే బ్రేక్ఫాస్ట్ ఎవ్రీబడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది, ఎందుకంటే హోటల్స్ అనేవి తక్కువ ఉండేటివి కాబట్టి. సో బ్రేక్ఫాస్ట్ ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి అంటే సో మనమే అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనమే సరుకులు తెచ్చుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ మనమే. సో దానికి టైం కన్జంప్షన్ ఎక్కువ కాబట్టి సో జనరలీ మనం హోటల్స్లో అట్లీస్ట్ మార్నింగ్ అలా హోటల్స్లో తిని వెళ్తూ ఉంటాం. సో హోటల్స్ ఏంటంటే మనం జస్ట్ వెళ్తాం, మనీ పే చేస్తాం, వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ మనం జస్ట్ సైన్ అప్ అవుతాం, కొంచెం అమౌంట్ పే చేస్తాం, ఇంకా మనకి ఎలాంటి రిస్క్ ఉండదు. సో వీ విల్ గెట్ ద సర్వీస్ ఈజీలీ. సో వెబ్ అప్లికేషన్స్ అనేవి పాపులర్ అయ్యాయి. సో వెబ్ అప్లికేషన్స్ ఇంత పాపులర్ అయినప్పుడు ఆ వెబ్ అప్లికేషన్కి ఒక పర్టికులర్ ఆర్కిటెక్చర్ ఉండాలి, అదే 3-tier ఆర్కిటెక్చర్. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోడ్ సైడ్ టిఫిన్ షాప్ తీసుకోండి. ఇక్కడ బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచిద్దాం. సో వెబ్ అప్లికేషన్ అనేది మూవ్ అయిపోయాం, మనం వెబ్ అప్లికేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనది హోటల్ బిజినెస్. సో మన ఉద్దేశం ఏంటి, ఎక్కువ మందికి మోర్ పీపుల్ మోర్ ఫుడ్ సేల్ చేయాలి. మోర్ ఫుడ్ సేల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకి మోర్ మనీ వస్తుంది. సో దీంతో పాటు హైజీన్, మోర్ క్వాలిటీ. సో ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీ అనమాట మన హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకి ఒకేసారి పెద్ద లెవెల్లో రెస్టారెంట్ లెవెల్లో ఓపెన్ చేసేయకుండా మనం ఇక్కడికి వచ్చి ఇలా ఒక రోడ్ సైడ్ టిఫిన్ షాప్ అనేది ఓపెన్ చేస్తాం. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ మనదే రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే మనం రా ఐటమ్స్ని కుక్ చేసి వీఆర్ సర్వింగ్. సో ఈ రా ఐటమ్స్ ని కుక్ చేస్తున్నప్పుడు మనం కస్టమర్స్ రావడం మొదలైనప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనమే కుక్, మనమే క్యాషియర్, సో మనమే కస్టమర్స్ ని మేనేజ్ చేయాలి. సో ఇట్లాంటి టైంలో మనం ఎంతమందికి మహా అంటే ఒక ఎట్ ఏ టైం 10 persons కి వీ కెన్ ఏబుల్ టు సర్వ్. ఒక్కసారిగా 50 members వచ్చేస్తే ఏమవుతుంది ఆ రోజు బిజినెస్, ఒకే పర్సన్ ఉంటే. సో 50 members వచ్చినందుకు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలా, అండ్ 50 members కి మన బిజినెస్ అనేది ఒకటే పర్సన్ ఉంటే 50 persons వచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఆబ్వియస్లీ మనం ప్రెషర్ ఫీల్ అవుతాం. ఆ ప్రెషర్లో మనం ఏం చేస్తాం, కుకింగ్ అనేది ప్రాపర్గా ఉండదు. కొంతమంది బిల్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు, వీ లూజ్ మనీ. సో ఇలా రకరకాల డిఫికల్టీస్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఎంప్లాయీని తీసుకుంటాం. సో ఆ ఎంప్లాయీ ఏం చేస్తారంటే అతను కుక్ చేస్తారు. సో మనం ఏం చేస్తాం, ఓనరు జనరల్లీ అప్పుడు మనం క్యాష్లో కూర్చోను ఆ కౌంటర్లో కూర్చొని మేనేజ్ చేస్తాం, మేనేజ్ కస్టమర్స్. సో అప్పుడు మనం టోకన్స్ ఇవ్వడం, మనీ కలెక్షన్ ఇలా చేస్తాం.
సో ఈ ప్రాసెస్లో మనం ఒక 20 పర్సన్స్ని మనం మేనేజ్ చేయొచ్చు అనుకోండి. 20 customers can be managed. సో నెక్స్ట్ ఒక్కసారిగా 100 మెంబర్స్ వచ్చారు, 100-200 మెంబర్స్ వచ్చారు. అగైన్ వీ విల్ ఫేస్ ద డిఫికల్టీ. మళ్ళీ మనం టోకన్స్ ఇవ్వడం కష్టం అయిపోతుంది, మనీ కలెక్ట్ చేసుకోవడం కష్టం అయిపోతుంది. అప్పుడు ప్రెషర్ అనేది మళ్ళీ ఓనర్ మీద పడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇది ఒక రోడ్ సైడ్, ఈ ఫస్ట్ది వచ్చేసి రోడ్ సైడ్ అనమాట, రోడ్ సైడ్ బండిలాగా. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న హోటల్. సో ఈ హోటల్ అనేది మనకి పాపులర్ అయిపోయింది, కస్టమర్స్ ఎక్కువ అయిపోతున్నారు, ఆబ్వియస్లీ మనీ వస్తుంది కాబట్టి మనం దాన్ని రెస్టారెంట్ కింద అప్గ్రేడ్ చేస్తాం. సో రెస్టారెంట్ కింద అప్గ్రేడ్ చేసినప్పుడు సో మనకి చాలా పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ మనం వెళ్ళగానే కెప్టెన్ ఉంటాడు. సో కెప్టెన్ ఏం చేస్తాడంటే కస్టమర్స్ని రిసీవ్ చేసుకుంటాడు. దాని తర్వాత మనం ఒక టేబుల్లో కూర్చుంటాం. అక్కడికి వెయిటర్ వస్తాడు. వెయిటర్ వచ్చేసి మన దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. సో దాని తర్వాత ఏమవుతుంది, ఈ వెయిటర్ వచ్చేసి చెఫ్కి ఇస్తాడు. చెఫ్ వచ్చేసి కుక్ చేస్తాడు. ఓకే, సో ఇలా జరుగుతుంది. ఈ చెఫ్ కుక్ చేయడం అంటే రా ఐటమ్స్. సో ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ని మనం ఎంగేజ్ చేసే కొద్దీ మన బిజినెస్ అనేది చాలా స్మూత్గా వస్తుంది, మనీ బాగా వస్తుంది, ఆబ్వియస్లీ మన గుడ్ విల్ అనేది కూడా ఇంకా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ కూడా ఏమవుతుంది అంటే, సో ఇది కొంచెం బాగా అర్థం చేసుకోండి. ఈ రా ఐటమ్స్ ఇక్కడ చెఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఓన్లీ కుకింగే. ఇతనికి మీరు వెళ్ళి నువ్వే ఆర్డర్ తీసుకో, నువ్వే కస్టమర్స్ని వెల్కమ్ చేయి అంటే అతను కుకింగ్ అనేది సరిగా చేయలేడు. అల్టిమేట్లీ ఫుడ్ అనేది క్వాలిటీగా ఉండదు. ఈ సెకండ్ ప్రాసెస్లో కూడా ఏంటంటే ఎక్కువ మంది వచ్చేస్తున్నారు కదా, 200 పర్సన్స్, ఇంకొక ఎంప్లాయీని ఎందుకు, సో నువ్వే టోకన్స్ ఇవ్వు, నేను మనీ ఒకటే కలెక్ట్ చేసుకుంటా అంటే ఇతను కూడా ఇక్కడ సరిగా కుక్ చేయలేడు, అతని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో ఎవరు ఏ పని ప్రాపర్గా చేయాలో దానికే మనం అలొకేట్ చేస్తే మన బిజినెస్ అనేది స్మూత్గా వెళ్తుంది. సో ఇప్పుడు వెబ్ అప్లికేషన్ ఏంటి అంటే, ఒక సర్వర్ ఉందనుకోండి. సో జనరల్లీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఫేస్బుక్ ఉంది కదా, ఈ ఫేస్బుక్లో నేను లాగిన్ అయినా సైన్ అప్ అయినా నా డేటా అంతా వచ్చేసి ఒక టేబుల్స్లో పడుతుంది. RDBMS యూజర్ టేబుల్ అనుకోండి. మీరు సైన్ ఇన్ అయినా సైన్ అప్ అయినా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది కింద డేటాబేస్లో. సో ఈ టేబుల్లో వచ్చేసి మన కస్టమర్ నేమ్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, సో వాళ్ళ పిన్ కోడ్, ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ అనేది ఏంటి అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో డేటాబేస్లో మనకి స్టోర్ అవుతుంది. సో డేటాబేస్ టేబుల్ ఫార్మాట్ అనేది యూజర్స్కి అర్థం అవ్వదు. సో ఇక్కడ ఒక చిన్న క్రేజీ థింకింగ్. ఇప్పుడు నేను ఇట్లా కాకుండా నేను డైరెక్ట్గా వెళ్ళేసి ఫేస్బుక్ యూజర్ టేబుల్లో నేను ఎంట్రీ ఇచ్చుకోవచ్చు. ఫేస్బుక్ అలౌ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది ఇట్లా వెబ్ అప్లికేషన్లో లేదు, వాళ్ళు మనకి యాక్సెస్ ఇస్తున్నారు యూజర్ టేబుల్లో మనం చేయాలి అనుకుంటే. బట్ ఆబ్వియస్లీ అది చేయడానికి మనకి ఆ నాలెడ్జ్ ఉండదు కదా ప్రతి ఒక్కరికి. ఫేస్బుక్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పీపుల్ యూస్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు కాబట్టి సో వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఒక వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చేస్తే రెస్టారెంట్కి వెళ్ళి ఓకే మీకు రా ఐటమ్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి, మీరే వెళ్ళి కుక్ చేసుకోండి అనలేం కదా జనరల్గా, ఎందుకంటే మనకు ఆ కుకింగ్ నాలెడ్జ్ లేదు కాబట్టి. ఇక్కడ వెబ్ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే, సో మనకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ డేటాబేస్లు ఇవన్నీ అవేంటంటే ఒక అప్లికేషన్ని మనకి ఇస్తాయి. సో ఈ అప్లికేషన్లో ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్లో వచ్చేసి ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ పాస్వర్డ్, ఇవన్నీ ఉంటాయి. మనకి ఇవన్నీ నార్మల్ ఇంగ్లీష్ కాబట్టి మనం దీంట్లో ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఈ డేటా వచ్చేసి ఏమవుతుంది అంటే, ఈ డేటా వచ్చేసి ఫేస్బుక్ వెబ్ అప్లికేషన్కి వెళ్తుంది. వెళ్ళి ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ఇన్సర్ట్ డేటా ఇంటూ DB అనమాట. ఓకే, సో ఇలా జరుగుతుంది జనరల్గా ఒకటే ఒక సర్వర్ అయితే. అంటే డేటాబేస్ ఇదే సర్వర్లో ఉంది అండ్ దెన్ అప్లికేషన్ ఇదే సర్వర్లో ఉంది. సో అలాంటప్పుడు ఇది సేఫా కాదా? సో ఈ వెబ్ అప్లికేషన్కి జనరల్ ఏముంటుందంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనేది ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఇక్కడ మన కళ్ళ ముందు కనిపించే HTML అనమాట.
సో బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే జావా లాంగ్వేజ్ అలా. ఫ్రంట్ ఎండ్ ఆల్వేస్ HTML. ఫ్రంట్ ఎండ్ ఈజ్ HTML. బ్యాక్ ఎండ్ వచ్చేసి జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, Node.js కానీ, ఇవన్నీ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ అప్లికేషన్స్. సో ఇక్కడ HTML, జావా స్క్రిప్ట్, AngularJS, React.js ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, సో ఓల్డ్ వేలో ఏముండేదంటే ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపి ఒకటే దాంట్లో ఉండేది అనమాట. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపి ఒకే అప్లికేషన్ లో ఉండేది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు ఒకే దాంట్లో ఉన్నప్పుడు ఇది ఒక బర్డెన్ అవుతుంది. సో ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఒకే దాంట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే క్యూని మేనేజ్ చేయాలి. సో ఇక్కడ మనం వెళ్ళి ఫస్ట్ ఎగ్జాంపుల్ లైక్ రోడ్ సైడ్ కుకింగ్ లో, సో మనమే క్యూని మేనేజ్ చేసుకుంటూ మనమే కస్టమర్స్ కి కుక్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ మనమే చేయాలన్నమాట ఇక్కడ. సో ఎవ్రీథింగ్ మనమే చేయాలి అన్నప్పుడు క్యూ మేనేజ్మెంట్ ఈస్ టఫ్. ఓకే, సో దాని తర్వాత సెక్యూరిటీ ఏమవుతుందంటే మనం రోడ్ సైడ్ టిఫిన్ షాప్ లో కానీ బ్రేక్ఫాస్ట్ షాప్ లో మీరు ఒక వంటని చేస్తున్నప్పుడు కస్టమర్స్ కెన్ ఈజీలీ కాపీ అనమాట. కస్టమర్స్ కెన్ ఈజీలీ కాపీ అవర్ రెసిపీ. కొంచెం వెయిట్ చేద్దాం, కొంచెం క్లియారిటీ అనేది ఒక 5 minutes లో వస్తుంది. సో సెక్యూరిటీ అనేది క్యూ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కానీ అప్లికేషన్ ని నేను 1000 రిక్వెస్ట్ పంపిస్తాను నువ్వే క్యూ మేనేజ్మెంట్ చేసుకో అంటే అప్లికేషన్ పైన బర్డెన్ పడిపోతుంది. అప్లికేషన్ అనేది డేటాబేస్ లోంచి డేటాని ఎఫెక్టివ్ గా ఫెచ్ చేయలేదు అనమాట. సో ఇక్కడికి వస్తే మనం 3-tier ఆర్కిటెక్చర్ లో సో నేను డేటాబేస్ ని అప్లికేషన్ ని ఒకే దాంట్లో పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ database and application in single server, what happens? జస్ట్ ఆలోచించండి. సో అల్టిమేట్ గా సాఫ్ట్వేర్ అంటే డేటానే. సాఫ్ట్వేర్ అంటే ఇంకేం లేదు, డేటానే. ఇప్పటికిప్పుడు ఫేస్బుక్ సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకోండి, కానీ వాళ్ళ డేటా అనేది సేఫ్ గా ఉంటే విత్ ఇన్ 24 hours లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ మళ్ళీ దాన్ని అప్ చేస్తారు. అసలు యూజర్ ఇన్ఫర్మేషనే పోయింది, ఆర్డర్ ఇన్ఫర్మేషనే లేదు, యూజర్స్ పెట్టిన పోస్టే లేదు అంటే ఏం జరుగుతుంది? ఇంకా మీరు ఫేస్బుక్ ని ఇంపాసిబుల్ అన్నమాట. బట్ యూజర్ డేటా అనేది సేఫ్ గా ఉన్నంత వరకు ఫేస్బుక్ అప్లికేషన్ అనేది సేఫ్ గా ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ లో మనం వెళ్ళి మన ఆర్డర్స్ చెక్ చేసుకున్నప్పుడు సడన్లీ మనం ఏం ఆర్డర్స్ చేసాము అనే డేటా లేకపోతే కస్టమర్స్ అనేవాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని జనరల్లీ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా డేటాబేస్ ని సపరేట్ సర్వర్ లో పెట్టాలి. సో ఇక్కడ సపరేట్ సర్వర్ లో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సో దీనికంటూ ఒక డేటాబేస్ టీమ్ ఉంటుంది, దీనికంటూ ఒక ప్రికాషన్స్ ఉంటాయి. అవన్నీ మనం చాలా కేర్ఫుల్ గా ఉంటాం. మీరు డేటాని అప్లికేషన్ ని తీసుకెళ్లి ఒకే దాంట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ వల్ల డేటాబేస్ కూడా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, పాసిబిలిటీ ఆఫ్ క్రాష్ ని మనం తగ్గించవచ్చు డేటాబేస్ ని సపరేట్ గా పెట్టుకొని దీన్ని కేర్ఫుల్ గా ఉండి డైలీ బ్యాకప్స్ తీసుకుంటూ ఎవ్రీ 1 hour బ్యాకప్ తీసుకుంటూ ఎవ్రీ ½ hour బ్యాకప్ తీసుకుంటూ ఉంటే మన డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. మీరు ఈ రెండింటిని కలిపి పెట్టారు అంటే ఎప్పుడైనా సర్వర్ క్రాష్ అయింది అంటే మొత్తం అన్ని పోతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్రికాషన్స్ ఎక్కువ ఉంటాయి, బ్యాక్ ఎండ్ కి కొంచెం ప్రికాషన్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ మన అప్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ పోయినా పర్లేదు, మనం ఇమీడియట్లీ వెంటనే కోడ్ మన గిట్ హబ్ లో ఉంటుంది, మళ్ళీ మనం తీసుకురావచ్చు అనమాట. ఇది బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో ఓల్డెన్ డేస్ లో ఏముండేదంటే నేను సాఫ్ట్వేర్ జాయిన్ అయినప్పుడు బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కలిపి ఉండేది అనమాట. సో బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కలిపి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ రిసోర్సెస్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా మళ్ళీ మొత్తం రిలీజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ రిసోర్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా మళ్ళీ మొత్తం రిలీజ్ చేయాలి. అంటే బర్డెన్ అంతా ఒకటే దానిపైన పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి సో వెయిటర్ ని మీరే కుక్ చేయండి, మీరే ఆర్డర్ తీసుకోండి, ఆ చెఫ్ ని మీరే కుక్ చేయండి, మీరే ఆర్డర్ తీసుకోండి అంటే కష్టం కాబట్టి సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మనం 3-tier ఆర్కిటెక్చర్ లో ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్
అండ్ కెప్టెన్ అనేది ఉంటారు. సో వీళ్ళేంటంటే కెప్టెన్ లాగా మనం రెస్టారెంట్ లోకి వెళ్ళినప్పుడు మనల్ని వెల్కమ్ చేసి ఖాళీగా ఉండే టేబుల్ చూపిస్తారు. ఓకే, సో కెప్టెన్ విల్ షో అస్ టేబుల్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే లోడ్ బ్యాలెన్సర్ మనం సెండ్ చేసే ప్రతి రిక్వెస్ట్ ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ కింద మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మల్టిపుల్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ఏ సిస్టమ్ అయితే ఫ్రీగా ఉందో దానికి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ ఫ్రీగా ఉంది, దీనికి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇదేంటంటే HTML అండ్ జావా స్క్రిప్ట్ అప్లికేషన్. మనకి ఇలా రెస్పాన్స్ వస్తుంది. ఈ HTML జావా స్క్రిప్ట్ అప్లికేషన్ ఏంటంటే ఒక వెయిటర్ లాగా అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ రిక్వెస్ట్ ని తీసుకెళ్లి బ్యాక్ ఎండ్ అప్లికేషన్కి ఇస్తారు. లైక్ జావా, .NET, పైథాన్, ఇది యాక్చువల్ ప్రోగ్రామింగ్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జావా పైథాన్ వాళ్ళు డేటాబేస్ లోంచి క్వైరీని రన్ చేసి చెక్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను అంటే నా రిక్వెస్ట్ వచ్చేసి ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్కి వెళ్తుంది. ఈ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఆ డేటాని రిసీవ్ చేసుకొని సో ఆ డేటాని మనకి జావా అప్లికేషన్కి పాస్ చేస్తుంది. ఈ జావా అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని డేటాబేస్ తో క్వైరీ చెక్ చేసి అండర్స్టాండ్ చేసుకొని ఓకే ఇఫ్ కరెక్ట్ దెన్ ఇట్ విల్ సెండ్ ద హోమ్ పేజ్ అనమాట. కరెక్ట్ గా ఇవ్వలేదు మీరు అంటే అప్పుడు ఏం చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కి ఎర్రర్ పంపిస్తుంది. ఓకే, దిస్ డీటెయిల్స్ ఆర్ నాట్ కరెక్ట్. దెన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏం చూపిస్తుంది అంటే ఆ ఎర్రర్ ఏంటనే చూపిస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తే లోడ్ బ్యాలెన్సర్ అనేది క్యూ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు సడన్ గా 1000 రిక్వెస్ట్లు వచ్చాయి. ఈ 10,000 రిక్వెస్ట్స్ ని ఎక్కడెక్కడికి పంపించాలి అనేది లోడ్ బ్యాలెన్సర్ డిసైడ్ అవుతుంది. అంటే మనం రెస్టారెంట్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒక కెప్టెన్ ఎలా ఉంటాడు, కెప్టెన్ కి తెలుస్తుంది ఏ టేబుల్ ఫ్రీగా ఉంది అనేది. అప్పుడు మనల్ని తీసుకెళ్లి ప్రాపర్ టేబుల్లో కూర్చోబెడతాడు. ఈ టేబుల్ దగ్గరికి వెయిటర్ వస్తాడు, ఇతను మన రిక్వెస్ట్ ని నోట్ చేసుకుంటాడు. మన రిక్వెస్ట్ ని నోట్ చేసుకెళ్లి తీసుకొని చెఫ్ కి ఇస్తాడు. చెఫ్ ఏం చేస్తాడు అంటే ఇవి రా ఐటమ్స్ అనమాట, ఇక్కడ రా డేటా. సో డేటాబేస్ లో ఏంటి, డేటా అనేది మనకు అర్థం కాదు, టేబుల్ ఫార్మాట్ లో ఉంటుంది, రా ఐటమ్స్. సో అతను ఏం చేస్తాడు, ఈ రా ఐటమ్స్ ని ప్రాపర్ గా కుక్ చేసి వెయిటర్ కి ఇస్తాడు. వెయిటర్ దానిపైన ఆనియన్స్, కీరా, ఇవన్నీ పెప్పర్ ఇవన్నీ చల్లి మనకి ఇస్తాడు. సో ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కూడా ఒక చెఫ్ లాగా, అది ఎంత ఫాస్ట్ గా డేటాబేస్ నుంచి డేటాని తీసుకురాగలుగుతుంది. చెఫ్ ఏంటి, ఎంత ఫాస్ట్ గా రా ఐటమ్స్ తో కుక్ చేయగలడు. సో ఈ బ్యాక్ ఎండ్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కూడా జస్ట్ క్వైరింగ్ డేటాబేస్ ఇన్ ఎ ఫాస్టెస్ట్ వే. ఈ ఫ్రంట్ ఎండ్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కూడా ఏంటంటే రిక్వెస్ట్లని ఫార్వర్డ్ చేస్తూ ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ గా డెకరేట్ చేసి కస్టమర్కి ఇవ్వడం. సో ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఫ్రంట్ ఎండ్ టియర్, బ్యాక్ ఎండ్ టియర్, డేటాబేస్ టియర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఫ్రంట్ ఎండ్ టియర్ లోకే వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మన అప్లికేషన్, మనం ప్రతి వెబ్ అప్లికేషన్ ఈ ఆర్కిటెక్చర్ నే ఫాలో అవుతుంది. సో ఇవి డేటాబేసెస్ లైక్ MS SQL, MySQL, MongoDB, ఇవన్నీ డేటాబేస్లు. బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ అంటే జావాలు, .NETలు, పైథాన్లు, గో లాంగ్వేజ్ ఇవన్నీ. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అంటే రియాక్ట్ JS ఇంజనీరు, యాంగులర్ JS ఎక్స్పర్ట్. సో వీళ్ళంతా ఫ్రంట్ ఎండ్. ఇలా రెస్పాన్సిబిలిటీస్ అనేది షేర్ చేసుకున్నప్పుడు మనకి మన బిజినెస్ అనేది చాలా స్మూత్ గా జరుగుతుంది. మన వెబ్ అప్లికేషన్ అనేది కూడా ప్రాపర్ గా ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సెక్యూరిటీ ఇందాక నేను చెప్పినట్టు రోడ్ సైడ్ షాప్ లో కానీ మీరు ఒక మంచి స్పెషల్ రెసిపీని వండారు అంటే మీ రెసిపీ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే చెఫ్ ఏం చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. సో ఈ అప్లికేషన్ లాజిక్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో మనకి రెస్పాన్స్ అనేది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి వస్తుంది, వెయిటర్ నుంచి మనకు వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే సెక్యూరిటీ అనేది 3 టైర్ ఆర్కిటెక్చర్ లో చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఏం జరుగుతుంది, ఈ అప్లికేషన్ లాజిక్ ఏంటి, ఈ డేటాబేస్ ఏంటి అనేది మనకి యాక్సెస్ ఉండదు. మనకి యాక్సెస్ ఉండేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ తోనే. ఫ్రంట్ ఎండ్ లో ఉండే కోడ్ మనకు యాక్సెస్ చేసినా కూడా దానివల్ల మనకేం పెద్ద యూజ్ ఉండదు అనమాట. ఓకే, మొత్తం లాజిక్ అంతా ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్, ఈ డేటాబేస్ టియర్ లో ఉంటుంది. ఓకే, మనకి వీళ్ళకి యాక్సెస్ ఉండదు అనమాట. మన యాక్సెస్ మొత్తం వెయిటర్ తోనే. సో మీ అప్లికేషన్ అనేది సేఫ్ గా ఉంటుంది 3 టైర్ ఆర్కిటెక్చర్ లో. సెక్యూరిటీ, క్యూ మేనేజ్మెంట్, ఈ రెండు
చాలా ప్రాపర్గా ఉంటాయి 3-tier ఆర్కిటెక్చర్ వల్ల. సో అందుకని ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ ఒక సర్వర్లో పెట్టుకుంటాం, బ్యాక్ ఎండ్ ఒక సర్వర్లో పెట్టుకుంటాం, డేటాబేస్ ఒక సర్వర్లో పెట్టుకుంటాం. ఓకే, సో అప్పుడు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈవెన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఆల్సో కెనాట్ యాక్సెస్ డేటాబేస్ అనమాట. సో డేటాబేస్కి ఆ రా ఐటమ్స్కి ఓన్లీ యాక్సెస్ ఎవరికి ఉంటుందంటే చెఫ్కే మాత్రమే ఉంటుంది. సో మనం ఈ ఫ్రంట్ ఎండ్ కూడా డేటాబేస్ని యాక్సెస్ చేయకుండా మనం యాక్సెస్ రెస్ట్రిక్షన్ చేస్తాం. అప్పుడు పర్ఫెక్ట్గా సెక్యూరిటీ సెట్ అవుతుంది, క్యూ మేనేజ్మెంట్ సెట్ అవుతుంది, అప్లికేషన్ ఎప్పుడు అప్లోనే ఉంటుంది. సో మనం నెక్స్ట్ వీక్లో ఏంటంటే మన ప్రాజెక్ట్ని 3-tier ఆర్కిటెక్చర్ బేస్లో డిజైన్ చేసి మనం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే వచ్చేసి ఇక్కడ చిన్న డయాగ్రామ్ చూపించాలి అంటే, సో ఇలా మనకి ఫ్రంట్ ఎండ్ టియర్ ఉంది, వెబ్ టియర్. యూజర్ అనే అతను ఫ్రంట్ ఎండ్ టియర్కి రిక్వెస్ట్ పంపిస్తాడు. ఇక్కడ ఏపీఐ టియర్లో కేటలాగ్, కార్ట్, యూజర్, షిప్పింగ్, పేమెంట్స్, రేటింగ్స్ ఇలా ఉంటాయి. సో డేటాబేస్లో అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఆర్డీబీఎంఎస్, NoSQL, ఇన్ మెమరీ డేటాబేస్, క్యూ మెకానిజం, ఇలా అంతా. సో ఈ ఆర్కిటెక్చర్లో మనం అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళి మనం ఫైనల్గా వచ్చేసి ఫుల్ ఆటోమేషన్ అనేది చేస్తాం. సో ఈవెన్ మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ తీసుకున్నా కూడా అది 3-tier ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో ఆండ్రాయిడ్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, అది ఆల్వేస్ ఏపీఎస్ని కాల్ చేస్తూ ఉంటుంది. సో ఈరోజు సెషన్ ఇక్కడితో స్టాప్ చేద్దాం. సో బెంగళూరు టెక్ సమ్మిట్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. సో కొంచెం క్యూఏ సెషన్ టైం అనేది తగ్గిస్తాము. ఈవినింగ్ క్యూఏ సెషన్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎస్ కళ్యాణి. Yeah. Hello. Yes, hi. Hey. Yes, tell me your question. కళ్యాణి చెప్పండి. ప్రజెంట్ ఏం లేదండి. అంటే ఇప్పుడు మనము ఒక 2 monthsలో మొత్తం కోర్స్ కంప్లీట్ అయ్యి జాబ్ అప్లై చేసుకోవచ్చా అండి? 2 months కాదు, 3.5 months. ఓకే. మెయిన్లీ మనకి ఇది వచ్చుంటే సరిపోతుందండి, ఇంకా వేరేవి కూడా నేర్చుకోవాలా? మీకు టైం ఉంటే వేరే రిసోర్స్ కూడా చూడండి, బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ కవర్ చేస్తాను మాక్సిమం. టైం ఉంటే వేరేవి కూడా చూడండి. ఓకే అండి, థ్యాంక్స్. యామిని. You can unmute and speak. Arenium. Shiva, no issues. No questions? No questions. Okay. Fine. Rajini Reddy Masi. హలో శివ, యాక్చువల్లీ నేను క్వశ్చన్ పోస్ట్ చేశాను. మనం EC2 ఇన్స్టెన్సెస్ కి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, బై ఛాన్స్ నేను రాంగ్ పోర్ట్ ఎనేబుల్ చేశాను అనుకోండి, లైక్ యాజ్ పర్ ది ట్రబుల్ షూటింగ్ మనకు తెలిసి వచ్చింది పోర్ట్ రాంగ్ గా ఎనేబుల్ చేశామని. సో వాట్ వి విల్ డూ ఇన్ దట్ సినారియో? మీరు వెళ్ళి ఎడిట్ చేసుకోండి, నో ప్రాబ్లం. అక్కడ ఎడిట్ చేయొచ్చు అంటే లైక్ వన్స్ క్రియేట్ అయ్యాక వి కెన్ డూ దట్? యా we can do that. ఎడిట్ చేసుకోవచ్చు. Sure. ఇప్పుడు ఏంటంటే నా సెక్యూరిటీ గ్రూప్ చూడండి, నా సెక్యూరిటీ గ్రూప్ లో అన్ని అలౌ చేశాను. అన్ని అలౌ చేయకుండా నేను ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసి దీన్ని డిలీట్ చేసి నేను ఓన్లీ పోర్ట్ నెంబర్ 22 SSH కదా, పోర్ట్ నెంబర్ 22 ఓన్లీ నా సిస్టమ్ నుంచే, ఎనీవేర్ మై ఐపీ, సో నా సిస్టమ్ నుంచి మాత్రమే ఓపెన్ చేసేలాగా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు దీన్ని ఓపెన్ చేయలేరు. ఎడిట్ చేసుకోవచ్చు. అలానే HTTP కూడా ఎడిట్ చేసుకోవచ్చు. HTTP అనేది పబ్లిక్ యాక్సెస్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే అది ఒక వెబ్సైట్. బట్ SSH అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ యాక్సెస్ చేయకూడదు, ఓన్లీ మీ సిస్టమ్ వల్ల యాక్సెప్ట్ చేయాలి, మీ సిస్టమ్ నుంచి. ఇలా నేను ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. Narenium, you want to speak? You can unmute. Navina.
హాయ్ శివ గారు. యా హాయ్. నిన్నటి క్లాస్ గురించి డౌట్ అండి. నాకు గెట్ కమాండ్ వర్క్ అవ్వలేదు గ్రూప్స్ లిస్ట్ చేయడానికి. అవును. ఏంటి ఎర్రర్? It is showing like get like groups is not a database like that it is showing. గెట్ గ్రూపా ఆ గ్రూప్స్ యూస్ చేశారు మీరు? గ్రూప్ అనుకుంటా. గెట్ గ్రూప్స్ యూజ్ చేశాను. మేబీ గ్రూప్ అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. చూద్దాం ఇప్పుడు. ఓకే. గెట్ ఈఎన్టీ గ్రూప్స్. గెట్ ఈఎన్టీ గ్రూప్ ఆర్ ఎల్స్ మీరు సిడి క్యాట్ ఈటీసీ గ్రూప్స్ గ్రూప్ ఈటీసీ గ్రూప్ లోనే ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. అండ్ ఇవాళ మీరు చెప్పారు కదా అమెజాన్ లైనక్స్ ఎక్స్ట్రాస్ అని. ఆ కమాండ్ కూడా వర్క్ అవ్వలేదు. మేబీ నేను వేరే టైప్ ఆఫ్ VM యూజ్ చేశాను అని అనిపిస్తుంది. మీరు లైనక్స్ 2 యూజ్ చేశారు కదా అమెజాన్ లైనక్స్ 2. అమెజాన్ లైనక్స్ యూస్ చేస్తే ఆ కమాండ్ వస్తుంది. నేను అమెజాన్ లైనక్స్ 2023 యూజ్ చేశానండి. అందులో వర్క్ అవ్వట్లేదు. మేబీ అందులో ఎనేబుల్ లేదేమో నాకు తెలీదు. ఇప్పుడు లైనక్స్ 2 అనేది ఇప్పటి వరకు మనం యూస్ చేస్తున్నాం. లైనక్స్ 23 అనేది రీసెంట్ గా వచ్చింది. ఓకే. సో మేబీ ఆ అందులో కమాండ్ అయితే ఏం యూజ్ చేయాలండి ఇన్‌స్టెడ్ అది ఆఫ్ తెలీదండి. ఇక్కడ మనం చూద్దాం. AWS లైనక్స్ 2023 అనేది చూస్తే సో ఇక్కడ ఉందా లేదనే మనం తెలుస్తుంది. సో ఇది లేదనమాట ఇక్కడ. ఓకే. సో మీరు లైక్ DNF అది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్టర్నేటివ్ వచ్చేసి DNF అనమాట. సో మీరు DNF యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. హరి పాలెపు. శివ పాస్వర్డ్ రీసెట్ చేయాలన్న యూజర్కి సేమ్ కమాండా? సేమ్ కమాండ్. ఓకే. అండ్ వన్ మోర్ డౌట్. ఇది వెబ్ సర్వర్ అన్నా వెబ్ అప్లికేషన్ అన్నా కూడా NGINX ఏనా? జనరల్లీ మనం ఏంటంటే కంప్లీట్ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ అంటాము. అమెజాన్ ఇస్ వెబ్ అప్లికేషన్ అంటాము. బట్ లోపల వెబ్ సర్వర్ లో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ NGINX లో బ్యాక్ ఎండ్ సో ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఆర్ HTTP సర్వర్ ఏంటంటే అపాచీ అని ఉంది, NGINX అని ఉంది, మైక్రోసాఫ్ట్ లో IIS అని ఉంది. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ లో మీరు ఏ లాంగ్వేజ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లైక్ జావా. ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. బట్ we will go with popular services like NGINX and popular programming languages and popular databases. Okay. And the example for application server? Tomcat, JBoss, WebLogic, WebSphere. Okay. Okay, sure. Thank you. Okay. Next question. Govindaram Sai Teja. Hello, Shiva. Yeah, hi. Yes, sir. So actually, services, ఇన్స్టాల్ చేసుకుంటే సర్వీస్ ఆల్రెడీ లైనక్స్ ఉన్నప్పుడు సిస్టమ్ చేయాలని కొడుతున్నారు కానీ అన్ని సర్వీసెస్ కి సిస్టమ్ డి ఫైల్ ఉండదు కదా. సో అలాంటి కేసులో మనం సిస్టమ్ డి ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ సిస్టమ్ CTL వర్క్ అవుతుంది. సో మనం మాన్యువల్ గా కూడా చేసుకోవచ్చు. మాన్యువల్ గా చేసుకోవడానికి మనకంటూ ఒక ప్రాసెస్ డాక్యుమెంటేషన్ ఉంది. వి విల్ డూ దట్. సో అది మనం చేస్తాం మన సెషన్ లో. ఇప్పుడు మన మాన్యువల్ అప్లికేషన్స్ కదా ఇవన్నీ. సో వీటికి కూడా మనం సిస్టమ్ CTL ని ఎనేబుల్ చేస్తాం. సిస్టమ్ CTL ని ఎనేబుల్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒక ప్రాసెస్ ని ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ కేటలాగ్ అప్లికేషన్. ఇది మనం మాన్యువల్ గా పెట్టే అప్లికేషన్ కాబట్టి సో మనం వెళ్ళి ఇక్కడ సిస్టమ్ ఫోల్డర్ లో catalog.service అని క్రియేట్ చేసి మనం దాన్ని ఎనేబుల్ చేస్తాం. ఓకే. ఓకే. ఓకే షూర్. థ్యాంక్ యూ. వెల్కమ్. దాసరి గాయత్రి. హలో. హాయ్. yes you are audible. శివ గారు యాక్చువల్లీ నిన్న నేను ప్రైవేట్ క్రియేట్ చేసినప్పుడు
సారీ Hmm. పబ్లిక్ క్రియేట్ చేసినప్పుడు SSH RSA అని రాలేదు నాకు. ED25519 సంథింగ్ అలా వచ్చింది. సో అదేంటంటే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి SSH RSA కావాలి అనుకుంటే. ఓకే. సో జనరేషన్ చేసేటప్పుడు -T అనేది ఆప్షన్. జనరల్లీ RSA అనేది ఉంటుంది. ఇలా మీరు ఇచ్చుకున్నారంటే ఈ ఆప్షన్ మీకు RSA వస్తుంది. బట్ మీకు ఏదొచ్చినా పర్లేదు, పబ్లిక్ కీని అక్కడ పెట్టేసి ప్రైవేట్ కీతో కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే. సో ఇది RSA రాకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు కదండి? ప్రాబ్లం లేదు. బట్ RSA అనేది మోర్ సెక్యూర్డ్ అనమాట. ఓకే. అందులో లెంత్ కూడా మీరు చూపించిన పబ్లిక్‌కి, ప్రైవేట్‌కి లెంత్ ఎంతుందో ఇది అంత రాలేదన్నమాట. వెరీ షార్ట్‌లో వచ్చింది. అంటే అది కొంచెం లెస్ సెక్యూర్డ్. బట్ ఓకే. ప్రస్తుతానికైతే మీరు కనెక్ట్ అయితే నో ప్రాబ్లం. బట్ ఓకే. మీరు RSAతో కావాలి అంటే -T ఆప్షన్ RSA అని ఇచ్చుకుంటే వచ్చేస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. నవీన్ నర్సిపల్లి. Naveen Narsipalli, you can unmute. Hey, hi, Shiva. Yeah, hi. Shiva, like you have mentioned, right? The protocols and the port numbers we can change it, right? Yes, you can change. So where exactly we can find the port numbers in the Linux? Every protocol ki oka configuration file untadi. How to change SSH port number. So SSHD config ane file ఉంటుంది కదా మనకి. Yeah, okay. సో దాంట్లోనే ఉంటుంది. అలానే HTTP కంటూ ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఈ దాంట్లోకి వెళ్ళి పోర్ట్ నెంబర్ అనే దాన్ని మీరు చేంజ్ చేయాలి. బట్ ఇది నాట్ రికమెండెడ్. డిఫాల్ట్ పోర్ట్స్ ని చేంజ్ చేయడం అనేది నాట్ రికమెండెడ్. Yeah, okay. బట్ మీరు కావాలంటే చేంజ్ చేసుకొని రీస్టార్ట్ చేయొచ్చు. systemctl restart SSHT then it's enabled. Okay, sure. Good. And one more thing, Shiva, like I'm working as a PeopleSoft admin. So recently we have started migrating on-premise to AWS cloud. So we have different teams like in AWS, RE team and AWS solution architect, like CloudOps team, Linux administration team. So and we will cover all those responsibilities here, like their roles and responsibilities. Linux admin అనేది అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కాకపోయినా మోర్ దాన్ ఇంటర్మీడియట్ లెవెల్, లెస్ దాన్ అడ్వాన్స్ లెవెల్లో కవర్ చేస్తున్నాం. మీకు క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. సో దాని తర్వాత క్లౌడ్ అనేది మనం చేస్తున్నాం. క్లౌడ్ అనేది ఫ్రమ్ ది స్క్రాచ్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేస్తాం. మీకు అది అర్థమవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ప్లాన్ చేస్తున్నారు. డెవాప్స్ ఇంజనీర్ గా మనం ఫుల్ గా అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తాం. సో ఇది కూడా మీకు అర్థమవుతుంది. మీకు అందరు ఇది అర్థమవుతుంది. సో విల్ బికమ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ విత్ మోర్ నాలెడ్జ్ అనమాట. Sure. Okay. సో అన్ని టీమ్స్ చేసేదాన్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేస్తాం. ఎస్. Okay. Thank you. సింగం నవీన్ కుమార్ రెడ్డి. Chaudhary Chilakuri, you can unmute and ask. Singam Naveen Kumar Reddy, I can't hear your voice. Hi Shiva, Satya. Yeah, hi. Actually, ఒక కమాండ్ రన్ చేసినప్పుడు లైక్ రిమూవ్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీని రిమూవ్ చేసినప్పుడు అది ఎంటీ డైరెక్టరీ అయితే RMDIR తో రిమూవ్ అవుతుంది. ఒకవేళ డైరెక్టరీలో ఫైల్స్ ఉంటే కనుక RMDIR అనే కమాండ్ వర్క్ అవ్వట్లేదు. సో ఓన్లీ RM డైరెక్టరీ నేమ్ ఇస్తుంటే డిలీట్ అవుతుంది. సో RM-R రికర్సివ్లీ మీరు డిలీట్ చేయొచ్చు. ఓకే. సో ఫైల్స్ ఉంటే మాత్రం RMDIR వర్క్ అవుతుంది, రైట్? Yes. Okay. For safety. Okay. Yeah. Thanks. Most welcome. Anil Kumar Reddy, sir. Yeah, hi Shiva. Shiva, you told that service Nginx service installed now. Can you show how to check the logs of that Nginx service as well as how the log rotation will happen for that? And also how many services are installed in our environment, like that, how the flow of the services will go. And also if there is, instead of var log, we can also deviate the path of the log. We can change the log of the path to another path. Like that, can you show? Yes, you can always do, but so ఇది నేను జస్ట్ ఒక టాపిక్ లాగా డిస్కస్ చేసాను తప్ప పూర్తి Nginx కాదు. సో నెక్స్ట్ వీక్ మనం పూర్తి Nginx లోనే డిస్కస్ చేస్తాం.
ఓకే, ఓకే సార్. సో అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ వేర్ లాగ్ nginx ఉంటుంది, ఇక్కడ యాక్సెస్ లాగ్ ఉంటుంది, ఎర్రర్ లాగ్ ఉంటుంది. సో మీరు యాక్సెస్ లాగ్ చెక్ చేయొచ్చు, ఎక్కడెక్కడ నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయని చెక్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఐపీ అడ్రస్. ఓకే. ఓకే, అలానే ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయని చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాన్ఫిగరేషన్ చేంజెస్ కావాలి అనుకుంటే ఇక్కడ nginx కాన్ఫిగ్ అని ఉంటుంది. సో ఇది రేపు మనం ఈ ఫాలో స్ట్రక్చర్ అంతా డిస్కస్ చేసి ఇక్కడ మనం చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు మొత్తం కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. లాగ్స్ ఎక్కడికి వెళ్ళాలి, లాగ్ రొటేషన్స్, ఎవ్రీథింగ్ అక్కడ. ఓకే, రైట్ నౌ టు డిస్కస్, విల్ డిస్కస్ లైటర్. ఓకే, ఇది హౌ మెనీ సర్వీసెస్ రన్ అవుతున్నాయి ఒక దీంట్లో, ఒక సర్వర్లో? అది సో మనం పోర్ట్ నెంబర్స్ చూసినా మీకు తెలుస్తుంది ఎన్ని సర్వీసెస్ రన్ అవుతున్నాయి అనేది. ఓకే, పోర్ట్ నెంబర్ చెక్ చేసాం కదా ఇందాక. అవును. అది కాకుండా ఇంకా వేరే మెథడ్ లో కూడా ఉంది కదా, PS-EF చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని సర్వీసెస్ రన్ అయ్యేవంతా వస్తుంది క్లియర్ గా. అండ్ దెన్ అంటే ఇంకొక డౌట్ ఉంది శివ, అదేంటంటే ఇప్పుడు సపోజ్ వీఆర్ యూజింగ్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట, నెట్ యాప్ కానీ లేదు అంటే హెచ్పి సర్వర్స్లో మనం ముందు ఇన్స్టాల్ ఓపెన్ స్టాక్లో కానీ అట్లా చేయడం వల్ల ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో స్టోరేజ్ మామూలుగా S3 వాడతారు కదా. ఇప్పుడు మనం ఒక సర్వీస్ ఈ సర్వీస్ స్టోరేజ్, ఈ సర్వీస్ లాగ్స్ అన్ని ఇక్కడ పోయి ఒక నెట్ యాప్ స్టోరేజ్ అనుకో, నెట్ యాప్లో పోవాలి ఇట్లా అనేసి ఎట్లా అది చేస్తాము? అది AWS నుంచి నెట్ యాప్ కి వెళ్ళాలి అంటే అది మీరు కాన్ఫిగర్ చేసుకోవాలి. సో AWS లో ఒక లొకేషన్స్ లో ఉన్నాయి, మనం ఏం చేస్తాం, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పుడు AWS లో ఒక S3 లో లాగ్స్ ఉన్నాయి, నేను S3 కి ఇక్కడ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాను. ఫైల్స్ అన్నిటిని పుల్ చేసుకొని ఒక ఇంటర్మీడియట్ అనేది కావాలి కదా. AWS నెట్ యాప్ కి డైరెక్ట్ కనెక్షన్ ఎందుకు ఉంటుంది, అదొక డిఫరెంట్ కంపెనీ, ఇదొక డిఫరెంట్ కంపెనీ. సో వాళ్ళకి ఇంటిగ్రేషన్ అనేది ఆటోమేటిక్. మనం ఎక్కువ నెట్ యాప్ గానీ ఇట్లాంటివి వాడతాం కదా, డెల్ EMC సర్వర్స్ కానీ ఇట్లాంటివి వాడతాం డేటా. సో ఆ నెట్ యాప్ కూడా ఇప్పుడు డేటా స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరికీ ఎందుకు వరీ అవుతున్నారంటే, సో ఇంతకుముందు డిఫరెంట్ కంపెనీస్ హ్యాండిల్ చేసేదాన్ని ఇప్పుడు AWS లోనే స్టోరేజ్ సర్వీసెస్ ఉన్నాయి, నెట్ యాప్ యూస్ చేసుకోవాల్సినంత అవసరం రాకుండా. అంటే పేమెంట్ ఎక్కువ అవుతుంది కదా AWS లో, అందుకనేసి నెట్ యాప్ కి వెళ్తారు. పేమెంట్ ఈస్ అనదర్ రీజన్, బట్ సొల్యూషన్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఇన్ AWS. అలాంటప్పుడు మీరు మధ్యలో ఒక ఇంటర్మీడియట్ సర్వర్ ని పెట్టుకొని AWS లోంచి పుల్ చేసుకొని నెట్ యాప్ కి పుష్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మాకు స్టోరేజ్ AWS స్టోరేజ్ గురించి కమింగ్ క్లాసెస్ లో చెప్తారా? సో స్టోరేజ్ వచ్చేసి మనకి ఏముంటది ఇక్కడ, మనం అనేది స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్స్ కాదు. So the storage we are going to use here is MySQL and then Elasticsearch and then MongoDB అవి. సో స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్స్ స్టోరేజ్ గురించి చూసుకుంటారు. స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ కి అసలు అది ఏం డేటా అనేది అనవసరం. మీకు ఒక సర్వర్ లో డేటా ఉంది, దాన్ని నేను సెక్యూర్ చేయాలి, సేఫ్ లో పెట్టాలి. అది మీకు ఏ డేటా అయినా అది మీకు అనవసరం. తర్వాత శివ, ఇది సర్వీస్ మెష్ దాని గురించి కూడా ఏమైనా చెప్తారా? సర్వీస్ మెష్ గురించి. సర్వీస్ మెష్ we will get it in Kubernetes. Kubernetes వస్తుంది సర్వీస్ మెష్. yes. తర్వాత లింక్డ్, నేమ్డ్ ఇట్లాంటి గురించి ఏమైనా చెప్తారా? బ్రో నేను అన్ని ఉండేటివన్నీ చెప్పలేను బ్రో, మార్కెట్ లో ఉండేటివన్నీ. Kubernetes is a popular one. లేదు, జస్ట్ క్యాజువల్ ఐడియాను అంతే. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పెట్టుకొని మనం రేపు పొద్దున ఇంటర్వ్యూకి ఫేస్ చేయొచ్చు కదా అని. సో ఆబ్వియస్లీ చేయొచ్చు. ఒక Kubernetes అనేది ఒకటి ఉంది, సేమ్ అలానే HashiCorp నుంచి నోమాడ్ కన్సోల్ అని ఉంది. సో అన్ని నేర్చుకుంటూ వెళ్ళలేము మనం. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నామంటే ఒకవేళ మీ ప్రాజెక్ట్ లో యూస్ చేస్తే యూ కెన్ డూ దట్. ఓకే, థ్యాంక్ యూ. సాయి కుమార్. Sai Kumar, you can unmute and ask. Yeah, hi sir. Yeah, hi. సేమ్ ఇందాక గాయత్రి అడిగారు కదా, సేమ్ నాకు అంటే SSH RSM రాకుండా చాలా షార్ట్ లెంత్ లో ఆ కోడ్ కీ అనేది జనరేట్ అయింది. ఓకే, దట్టు ఆ కీ నేను మీరు ఓపెన్ చేశారు కదా ఎక్సెల్ షీట్ సంథింగ్, అలా ఓపెన్ చేయలేకపోయాను. సో నేను అది VM లో ఓపెన్ చేసి అది పెట్టి చూసి కనెక్ట్ అయ్యాను. Notepad++ ఇన్స్టాల్ చేసుకోండి, యూ కెన్ ఎడిట్. ఓకే, అక్కడ ఓపెన్ చేయొచ్చు సార్? అది మనం డైరెక్ట్ Notepad++ ప్రైవేట్ కి ఓపెన్ చేసి ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండేది Notepad++. అక్కడ నాకు పబ్లిషర్ హ్యావ్ నో యాక్సెస్ అన్నట్టు ఒక పాపప్ జనరేట్ అయింది. సో అది నేను VM లో పెట్టి చూసి కాపీ చేసి
కనెక్ట్ అయ్యాను వర్చువల్. Okay, somehow you connected, right? యా కనెక్ట్. Yeah, no problem. Then use -T. Okay. ఇవాళ ఎన్నింటికి ఉంటుంది సార్ అది? 7:30. ఓకే సార్. అంటే ఈ కమాండ్స్ అవన్నీ కొంచెం డౌట్స్ ఉన్నాయి. సో Yeah, we will discuss there 7:30 session. Okay. ఓకే సార్. థ్యాంక్ యూ. Yeah. Prakash Manta. Prakash Manta, you can unmute. అది మీరు నార్మల్ గా యూజర్స్ ని బ్యాక్ ఎండ్ లో నార్మల్ గా యాడ్ చేస్తున్నారు కదా, రూట్ Hmm. కిందను లేకపోతే అడ్మిన్ కింద. Hmm. ఇన్ ద రియల్ టైమ్ లో అలా పాసిబుల్ అవుతుందా అంటే నార్మల్ గా? Yeah, అవుతుంది. Administrator can do that, not us. అంటే లైనెక్స్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తారు. Yes, not we. ఓకే ఓకే ఓకే. అంటే గ్రూప్స్ అంటే రోల్స్ కన్నా అట్లా ఏం మెసేజ్ లేకుండా వాళ్ళే బ్యాక్ ఎండ్ యాడ్ చేసి మనకి ఇస్తారు జస్ట్ అంత నార్మల్ గా. Yes, we don't have access to create. So they will, మెయిల్ పంపిస్తే వాళ్ళు చేసి మీకు ఇస్తారు. సరే ఓకే ఓకే. Okay. Mohammad Shami. Yeah, hi Shiva. Yeah, hi. Good morning. So actually మనం కనెక్ట్ డైరెక్ట్ ఏమన్నా యూజ్ చేస్తామా మన డెవాప్స్ ఎన్వైరన్మెంట్ లో? లేదండి, అదేం తెలియదు. ఓకే ఓకే షూర్. సో దట్ ఈస్ వాట్ ద క్వరీ ఐ హ్యావ్. సో యాక్చువల్లీ నేను అడ్మిన్ గా వర్క్ చేస్తున్నాను. సో ఏ admin? ఇన్ఫర్మేటిక్ అడ్మిన్. సో Okay. లైనక్స్ కూడా చాలా మటుకు ఇంక్లూడ్ అవుతుంది నా దాంట్లో. సో ది అడ్మిన్ పార్ట్ ఆఫ్ లైనక్స్ వాట్ యు ఆర్ సేయింగ్ ఐ కెన్ రిలేట్ ఇట్ సో మచ్. సో Okay. ఇట్స్ గుడ్. Okay. అండ్ క్యూఏ పార్ట్ వచ్చేసి ఎవ్రీ నైట్ 7:30. Yes. ఓకే, ఇన్ ది సేమ్ లింక్ రైట్? Yeah, same link. ఓకే థ్యాంక్ యూ శివ. Okay, most welcome. Ranadeep Raju. Bhargav Kottaru. Hello. Yeah, hi. Yeah, hi Shiva. I have one doubt. What is middleware? You said front and back end. Middleware, where it comes? సో మిడిల్వేర్ అనేది ఇదే అన్నమాట. Okay. సో ఇక్కడ జేబాస్, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్ అలాంటి సర్వర్స్ ఉండేవి ఓల్డెన్ డేస్ లో. అవి చాలా హెవీ సర్వర్స్ అన్నమాట. సో ఇప్పుడు Okay. అవి తీసేసి మనం టామ్ క్యాట్ ఇలా సింపుల్ సర్వర్స్ ని రన్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లో మిడిల్వేర్ టీమ్ ఉంది కదండి సాఫ్ట్వేర్ లో? ఇది అంటే ఆల్మోస్ట్ ఎడ్జ్ లో ఉన్నారు. సో దే హ్యావ్ టు అప్గ్రేడ్. ఓకే, మిడిల్వేర్ ఉందంటే అది అప్గ్రేడ్ అవ్వాలి బ్యాక్ ఎండ్ అప్లికేషన్. ఓకే. ఐ మీన్ సో జేబాస్, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్ అనేవి ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. సో Okay. అందరూ మైగ్రేట్ అయిపోతున్నారు. సో ఆ టెక్నాలజీస్ అంత సేఫ్ కాదు. సో దట్స్ వై దే ఆర్ అప్గ్రేడింగ్ టు డెవాప్స్. ఓకే. ఇప్పుడు ఆ జేబాస్ దాని ప్లేస్ లో డెవాప్స్ ఏనా లేకపోతే ఏమన్నా వేరే సర్వీసెస్ ఉన్నాయా? అంటే అసలు అది పోయింది, ఆ స్కిల్లే పోతుంది. ఇంకా ఓకే. ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాండిల్ బై డెవాప్స్ ఇంజనీర్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, పర్సనల్ డౌట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కంపెనీ అనేది నేను జాన్ వరకు చేశాను. ఓకే. న్యూ కంపెనీ అనేది నేను దాని ముందు డిసెంబర్ లో జాయిన్ అయ్యాను అనమాట. డిసెంబర్ ఎండింగ్ కి. అంటే నోటీస్ పీరియడ్ కొంచెం లేట్ అయితే అయిందనమాట. 1 month లేట్ అయింది. ఇప్పుడు ఫ్యూచర్ లో అది ఓవర్లాప్ అవుతుంది కదండి, అది ఎలా మేనేజ్ చేయొచ్చు? ఓవర్లాప్ అది ఇప్పుడు డిసెంబర్ లోనే జాయిన్ అయ్యాను కదా, నేను 1 month 2 చేశాను అనమాట. అసలు అది నేను చెప్పలేను బ్రో దాని సొల్యూషన్. ఓకే, ఏమన్నా చెప్పొచ్చు అంటారా అది డిప్లొమాటిక్? ఎలా అది నేను చెప్పాల్సిన ఆన్సర్ కూడా కాదు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో మీరు కొంచెం మిస్టేక్ చేశారు ఆబ్వియస్లీ. అవును దాన్ని కొంచెం మీరే చూసుకోవాలి. అది చూద్దాం, మేబీ సమ్ టైమ్ ఇన్ పర్సనల్ కాల్. ఓకే, అది మిస్టేక్ అనేది రికార్డ్ పడిపోయింది. అది ఇండియన్ గవర్నమెంట్ డేటాబేస్ లో ఉంటుంది, మనం దాన్ని ఏం చేయలేం. అందుకే దానికి ఏమన్నా చెప్పొచ్చా, రీజన్ అని ఉంటుందా అని? రీజన్ ఏముంటుందని చెప్పేది క్లియర్ లేదు, మిస్టేక్ కదా. సో మీరు తెలిసే కదా 2 companies లో చేశాను, నేను బై మిస్టేక్ 2 companies లో చేశానని చెప్పలేం కదా. అవునండి, అందుకే క్లియర్లీ మనకు తెలిసి చేసిన మిస్టేకే కాబట్టి ఇంకా మీరు అలా చెక్స్ చేయని కంపెనీస్ లో జాయిన్ అవ్వడం బెటర్.
at least for some few years. Okay. 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 Thank you. So really sorry, we are closing this session now because I need to attend Bangalore Tech Summit 2023. So questions evening session lo discuss chedam. Last 2 days lo kuda discussion manchigane jarigindi. Have a nice day. Thank you so much. Bye bye. See you today evening.